అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. దిస్ ఇస్ రేణు. కళారంగం పట్ల చాలా మంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇక్కడే నిలబడి నిలదొక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటు నాటక రంగంలోనూ, ఇటు సినీ రంగంలోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన వారిలో ఒకరు గోపరాజు విజయ్ గారు. వారితో ఈ రోజు మనం మాట్లాడేద్దాం. మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీ గురించి తెలుసుకున్నప్పుడు కానీ లేదా మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కానీ నాకు అనిపిస్తుంది అంటే ఎంత సక్సెస్ఫుల్గా మీ కెరియర్ని మీరు నిలబెట్టుకున్నారు. అదొక ఆనందంగా, అదొక అనుభూతి మీరు చెందారు. అటు నాటకాలను, ఇటు సినిమాలను ఏలుతో వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? నాటక రంగంలో ప్రముఖమైన స్థానంలో మా సంస్థ కానీ నేను కానీ ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం నాన్నగారు నెలకొల్పిన సంస్థ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు. దాని నుంచే వారు నాటకాలు ఆడుతూ తర్వాత నన్ను బాలనటుడిగా దాంట్లోకి ఎంటర్ చేసి 1990 నుంచి 2010 వరకు నాన్నగారే నడిపారు. ఆయన దర్శకత్వంలో నేను పాత్రలు చేసేవాడిని. 2010 నుంచి సంస్థ పగ్గాలు నాకు అప్పగించి, అంటే నాటక సంస్థ చిన్నదిగా వినపడుతుంది కానీ లోపలికి వెడితే పెద్దదిగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదటి 5 స్థానాల్లో ఒక స్థానంలో ఉంది సంస్థ. అంతవరకు మాత్రం గర్వకారణమే. ఆ స్థాయికి రావడానికి తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కారణమే. ఓకే. ఒక నాటక రంగంలో ఒక సంస్థని స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్లడం అది క్లిష్టతరంగా ఉంటుందా? చాలా 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 కష్టతరం. ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉంటాయా సార్? ఫైనాన్షియల్గా ఎవరు సపోర్టర్స్ ఉండరమ్మా దీనికి. మనమే ఇప్పుడు సపోజ్ ఒక 1 అవర్ నాటిక తయారు చేయాలి అంటే ఎంచుకున్న కథాంశాన్ని బట్టి మినిమం 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అవుతుంది తయారీ ఖర్చు. ప్రాథమికంగా మొదట ఒక ప్రదర్శనకి తయారవటానికి ఎంచుకున్న కథాంశం ప్రకారంగా. దానికి ఎవరు స్పాన్సర్స్ ఉండరు, ఇది ఉండదు. ఆటోమేటిక్గా మనమే దానికి పెట్టుబడి పెట్టుకొని చేసుకొని అవి రిఫండ్ వస్తాయన్న ఆశతో ముందుకు వెళ్ళకూడదు. మనం సిన్సియర్గా తయారైతే గనక వేదికలు తెలుగు నాటక రంగంలో చాలామంది నాటకం అంతరించిపోయింది అంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో 100 వేదికలు ఉన్నాయి. అంటే 100 చోట్ల నాటక ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. సిన్సియర్గా తయారయ్యి మన నాటక ప్రదర్శన బాగుంటే, మనం ఎంచుకున్న కథాంశం బాగుంటే ఖచ్చితంగా బిజీగా ఆడిన 60 నుంచి 70 ప్రదర్శనలు ఆడచ్చు. ఓకే. ప్రేక్షకులు కూడా అలాగే వేల సంఖ్యలో ఉన్న ఊళ్ళు ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్న ఊళ్ళు ఉన్నాయి. మంచి ఆదరణ ఉంది, దాంట్లో తేడా లేదు. సో ఆదరణ అప్పటికి ఇప్పటికి ఏమైనా మారింది అనుకుంటున్నారా? యాజ్ ఇట్ ఈస్ యథావిధిగా ఉంది అనుకుంటున్నారా? అంటే నేను 1990 నుంచి ఇప్పటి వరకు చూసిన ఈ 34 సంవత్సరాల్లో సంఖ్య తగ్గిన మాట వాస్తవమే కానీ ఆదరణ తగ్గలేదు. ఎందుకంటే ఒక నాటక ప్రదర్శన చేయాలి అంటే 15,000 20,000 ప్రదర్శనకి మనల్ని ఏ గ్రామం వారైతే పిలిచారో ఆ వేదికకి సంబంధించిన వాళ్ళు డబ్బులు ఇస్తారు. అవి ఇవ్వాలి అంటే గనక అందరూ స్పాన్సర్స్ని ఎత్తుక్కోవాలి. అంటే ఇది ప్రభుత్వ సహాయం లేకుండా వ్యక్తి సహకారం, వ్యక్తుల సహాయంతోనే ముందుకు వెళుతున్న రంగం ఇది. ప్రభుత్వ సహాయం కూడా ఉంటే కొంచెం బాగుంటుంది. సరే, ప్రభుత్వానికి ఉన్న సమస్యల్లో ఇది పెద్ద సమస్యగా మనం పరిగణించడానికి లేదు. ఓకే. ఓకే, పెద్ద సమస్యగా పరిగణించక్కర్లేదు. బట్ గుర్తింపు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. నంది నాటకోత్సవాల రూపేణ పెడుతూనే ఉంటారు కదమ్మా. కాబట్టి గుర్తింపు ఇచ్చినట్టే మరి టీవీకి, సినిమాకి ఆ స్థాయిలో నంది ఉంది, నాటకానికి నంది ఉంది. నా తెలిసి 30 సంవత్సరాలు నంది ఇప్పటికీ. సో ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వాలి అనుకుంటే, లేదంటే అది ఉంది అని ఎవరికైనా తెలియాలనుకుంటే మనం బాగా ప్రమోట్ చేస్తాం. సోషల్ మీడియా కావచ్చు, ఎలా అయినా అప్పటి నుంచి ప్రమోషన్స్ అనేవి బాగా జరుగుతుంటాయి. ఇప్పుడు నాటకాలకి ఎలా జరుగుతుంది సార్? రైట్, మంచి మాట అడిగారు. నాటకానికి ప్రమోషన్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, చాలా వేదికల వాళ్ళు పోటీలు నిర్వహిస్తారు ఎక్కువ శాతం. ఆ పోటీలు నిర్వహించేప్పుడు ఏం చేస్తారంటే, మాది పలానా పరిషత్తు, మేము పలానా నెలలో పోటీలు నిర్వహిస్తున్నాము, నాటికలు కొత్తవి రచించిన వారు, ప్రదర్శించేవారు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ప్రచారానికి తీసుకొస్తారు విషయాన్ని. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో కానీ, లేకపోతే మిగతా చోట్ల కానీ, అట్లా లేకపోతే స్నేహితుల ద్వారా కానీ, అనుభవపూర్వకమైన కళాకారులు, ఇంతకుముందు టీం వాళ్ళు, సాంకేతిక నిపుణులు, ఇలా అందరికీ తెలుస్తుంది. అంటే ఒక ఆఫీసులో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఆఫీసులో ఉద్యోగం చేసేవాడికి ఎలా తెలిస్తే తన ఫ్రెండ్స్కి ఎలా చెప్తాడో అలా చెప్పుకుంటాం. చెప్పుకొని సర్టన్ ఆ టైంకి
వాళ్ళకి దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఉద్యోగాన్ని ఇంటర్వ్యూకి పిలిచినట్టుగా మన ప్రదేశానికి మన ఊరే వచ్చి ఆ పరిషత్తుకు సంబంధించిన ఒక నిర్వాహకుడు ఒక బాధ్యుడు వచ్చి మన నాటక ప్రదర్శనని మేకప్ లేకుండా ఊరికే రఫ్గా చూస్తారు. ఓకే. అది చూసి బాగుంటే కనుక వాళ్ళు అప్పుడే చెప్పేసి వెళ్తారు, లేదా కొంతమంది వెళ్ళిన తర్వాత చెప్తారు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెళ్లి చూపులే. పెళ్లి చూపులే నచ్చితే వెంటనే అక్కడే ఇంక మిగతా విషయాలు మాట్లాడుకుంటారు. వాడు మొహంలో అర్థమైపోతుంది కదా మనకు నచ్చిందని. అలాగే ఇది కూడా. సో అలా ఎక్కువ ఊర్లు వెళ్ళటం, అలా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా సంవత్సరానికి సుమారుగా ఒక 20,000 కిలోమీటర్స్ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఓవర్సీస్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఇలా వెళ్ళానమ్మా నేను. 2017లో కువైట్లో తెలుగు కళా సమితి అని చెప్పి ఒక సంస్థ ఉంది. వారు మా సంస్థను పిలిపించి ఒకటే రోజులో మార్నింగ్ టు మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ వరకు 3 నాటికలు ఒకటే టీము కంటిన్యూషన్. అంటే లంచ్ బ్రేక్ ఉంటుంది మధ్యలో, అంతే. మిగతా 3 వరుసన ప్రదర్శించటమే చేశాం. అలా కూడా. సో మీరు చేసిన నాటకాల్లో, ముఖ్యంగా మీరు నటించిన నాటకాల్లో ఏది పెద్ద ఎత్తున బాగా మంచి అప్రిసియేషన్ పొంది రిపీటెడ్గా ఈ నాటకం కావాలి అని అడిగి? శ్రీకారం నాటిక 108 ప్రదర్శనలు చేశాను. అంటే ఏ నాటిక తీసుకున్నా మినిమం 50 పైన ఆడతాం. కారణం ఆడాలన్న కుతూహలం కన్నా మమ్మల్ని నమ్ముకొని ఉన్న సాంకేతిక నిపుణులు, వృత్తి కళాకారులు ఉంటారు కదా, మాకు లేడీ ఆర్టిస్ట్ కానీ, అలాగే మ్యూజిక్ అతను, సెట్ వేసే అతను, మేకప్ అతను ఉంటాం, ఒక 4 పోషింపబడతారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక్కోసారి రిస్క్ చేసైనా ఆడతాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ అనగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజుల్లో కనుక మన నాటికి నిలబడితే ఎక్కడైనా లాస్ వస్తే అది కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో మనకి సినిమాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క క్రాఫ్ట్ ఉంటుంది. ఆ క్రాఫ్ట్లో ఉండేవాళ్ళు అందులో మాత్రమే పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ నాటకాల్లో అందరూ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అని విన్నాను. ఖచ్చితంగా లేడీ ఆర్టిస్టులు అయితే నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఆ విషయంలో వాళ్ళ సంస్థగా భావించుకొని ఏ సంస్థలో వాళ్ళు చేస్తున్నా సరే ఆ సంస్థను తమ సంస్థగా భావించుకొని అందరూ కష్టపడతారు. ఆఖరికి ఒకళ్ళ విడిచేసిన కాస్ట్యూమ్ నీది నాది అనే డిఫరెన్స్లు ఉండవు. చేంజింగ్స్ అంటే మీకు ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతూ ఉండాలి. మీకు ఫస్ట్ సీను 10 నిమిషాలైతే లైట్స్ ఆఫ్ అయింది అనుకోండి, సెకండ్ సీన్కి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కథ జరుగుతూ ఉంటుంది. కాస్ట్యూమ్ మారిపోవాలి. మ్యాక్సిమం ఉండే టైము 30 seconds to 40 seconds ఉంటుంది. ఈ 30-40 సెకండ్స్లో లేడీ ఆర్టిస్టు శారీ, బ్లౌజు మొత్తం చేంజ్ చేయాలి. మేల్ ఆర్టిస్టులు ఆ సీన్కి తగ్గట్టుగా కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి. ఇలా చేసే క్రమంలో ఏంటంటే ఒక యుద్ధంలాగా పరిగెడుతూ ఉంటారు అందరూ. ఆ గంట తర్వాత మళ్ళీ ప్రాపర్టీస్ ఏవి మిస్ కాకూడదు, నెక్స్ట్ ప్లేకి మళ్ళీ మర్చిపోకూడదు ఏవి. అందుకని ఒకరికొకరు సహాయం చేసుకోవటం, అందరూ కష్టపడటం మాత్రం ఉంటుంది. ఓకే. అండ్ హెవీ కాస్ట్యూమ్స్ ఉంటాయి. అండ్ అంటే సోషల్కి హెవీ కాస్ట్యూమ్స్ తక్కువేనమ్మా. తక్కువే. అంటే మామూలు జనరల్గా అన్ని మిడిల్ క్లాస్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. వాటిలో రిస్క్ ఏమన్నా ఉంటాయి. రిచ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్, అలాగే దానికి సంబంధించిన కాస్ట్యూమ్, కోటు ఇట్లా ఏమైనా వేస్తే అవి స్పెషల్ ఇవే, కానీ నార్మల్గా అయితే ఇలాగే ఉంటాయి. ఓకే. పెద్ద ఇదే ఉండదు. ఓకే. అండ్ మీరు మాట్లాడేది, మీరు చేసేది అక్కడ ఉన్న చాలా మంది జనాలకి వినిపించాలి కాబట్టి ఆ యాక్ట్ కూడా లౌడ్గా ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఇప్పుడు స్కూల్లో టీచర్ గారు 50 మంది పిల్లలుంటే చెప్పే శృతి వేరు, 2 పిల్లలుంటే చెప్పే శృతి వేరు. మనం ఎదురెదురుగా కూర్చొని ఉన్నాం కాబట్టి మాట్లాడుకునే శృతి స్థాయి స్థితిలో ఉంటుంది. ఓ 10 మందికి మనం మీటింగ్ చెప్పేప్పుడు ఆటోమేటిక్గా మన వరడు వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం లౌడ్గానే చెప్తాం, అంతే. స్టేజ్ అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. ఈ శృతి సినిమాల్లోనూ అటు నాటకాల్లోనూ ఎలా వేరీ అవుతుంది? అదే చెప్పాను కదా, ఇప్పుడు సినిమా ఏంటంటే ఆటోమేటిక్గా మనల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అంటే కెమెరా మనం ఉన్న చోటికి వచ్చేస్తుంది అది. కాబట్టి మనం పెద్దగా పంపాల్సిన అవసరం ఉండదు. మనం ఉన్న చోట ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే చాలు. కానీ రంగస్థలానికి వచ్చేప్పటికి ఏంటంటే సుమారుగా ఒక 1000 మంది కూర్చొని ఉంటారు. ఆఖరి ప్రేక్షకుడికి కూడా ఇప్పుడు మనం 3-4 కెమెరాలు ఎలా వాడతాం మీడియాలో, ఆఖరి ప్రేక్షకుడికి చేసేది ఏంటి, సౌండ్ బాక్స్ చివరిదాకా ఉంటాయి మీకు. కాబట్టి మన వాయిస్ త్రూ అవుతుంది. మాట్లాడేది మనము ఐడెంటిఫికేషన్ జరగాలి అంటే స్టేజ్ మీద బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. చెయ్యి కదలనికి బట్టి
ఒక్కొక్కసారి ఆ మాటలు అతని నుంచి వస్తున్నాయి అనేది ఇదవుతుంది. ఓకే. చూస్తారు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు స్టేడియంలో, ఎక్కడో వాడు కింద ఉంటారు, పైన టాప్లో స్టెప్స్ మీద కూర్చొని చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఎలా తెలుస్తుంది? బంతి కనపడుతుందా? ఎవరు ఆడుతున్నారు? అందరూ ఒకటే డ్రెస్సులో ఉంటారు, ఎలా తెలుస్తుంది? అంటే మన ఇష్టం, మన ఏకాగ్రత దాని మీద పెట్టినప్పుడు ప్రేక్షకుడికి కూడా ఆ ఇష్టం, ఏకాగ్రత ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతాడు. ఒక నాటకం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సార్? ఫస్ట్ ఈ నాటకానికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటేనమ్మా, కథ మనకి నచ్చింది అయి ఉండాలి మనం చేయాలి అంటే. ఓకే. అది 10 మంది మెచ్చేది అయి ఉండాలి. అక్కడ తేడా వస్తుంటుంది ఒక్కొక్కసారి. మన టీం అందరికీ నచ్చచ్చు, మనకి నచ్చచ్చు, మనం చేయొచ్చు. న్యాయ నిర్ణేతలను ఉంటారు, మాకు జడ్జెస్ ఉంటారు. ప్రేక్షకుడికినో కళాకారుడికి మధ్య వారధిలాగా జడ్జెస్ ఉంటారు. వారిలో జ్ఞానవంతులు ఉన్నారు, అజ్ఞానవంతులు ఉన్నారు. జడ్జెస్లో ఓకే. పదవి పేరు గొప్పగా ఉంటుంది, సౌండింగ్. అవును అవును. కాకపోతే మేధస్సు ప్రకారంగా కొంత ఇదిగా ఉంటుంది. ఓకే. ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు మంచి నాణ్యత కలిగిన మేధావులు, అలాగే అనుభవం కలిగిన, మన తప్పుని అర్థమయ్యేలా చెప్పదగిన జడ్జెస్ చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు అంతే. అంటే అలాట్మెంట్ ఎలా జరుగుతుంది సార్? వీళ్ళు జడ్జెస్ని ఎలా ఎన్నుకోవడం జరుగుతుంది? వారి వారి వ్యక్తిగతమైన పరిచయాలు, అలాగే ఇప్పుడు నేనున్నానమ్మా, ఇంకొక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఏమంటారంటే, ఇంక నేను నాటకాలు చేయటం తగ్గించిందిరా, జడ్జిగా రావచ్చు కదా, సీనియర్వి కదా నువ్వు అంటూ ఉంటారు. అలా వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాగే విద్వత్తుండి బహిర్గతం అయ్యి అది వెళ్ళేవాళ్ళు ఉంటారు. పెద్ద ఇదేం లేదు, దాని టాస్క్ ఏం లేదు, కూర్చోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక నాటకం ప్రదర్శించేటప్పుడు ముఖ్యంగా పోటీలు జరుగుతున్నప్పుడు ప్రథమ ద్వితీయ స్థానాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇలా ఒకవేళ అక్కడ జడ్జెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అంత మేధస్సు కలిగిన వారు కాకపోయి ఉంటే రాంగ్ జడ్జ్మెంట్ అని మీకు అనిపించిన సందర్భాలు ఉన్నాయి? జరుగుతాయి. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు రైట్ జడ్జి అంటాను నేను, నాకు రానప్పుడు రాంగ్ జడ్జి అంటాను. ఆ జడ్జికి మేధస్సు లేదు, ఆ జడ్జికి అంత అవగాహన లేదు అంటాను. మరి 34 సంవత్సరాల పోటీ ప్రపంచంలో చాలా ఎదుర్కొన్నాను అలాంటివి. అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులు మన్ననలు పొందినవి నంది నాటకోత్సవాల్లో ఏమీ రాకుండా వచ్చిన రోజులు ఉన్నాయి. నాకన్నా అద్భుతంగా ఇంకొకడుకున్న ఆ జడ్జెస్ కులమానం ప్రకారంగా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆత్మపరిశీలన మనకే ఉంటుంది. ఉంటాం 1-2లో ఉంటాం, మన అవగాహన ప్రకారం 2లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి న్యాయ నిర్ణేత అవగాహన ప్రకారం ఫస్ట్లో ఉండొచ్చు. అదే మన అవగాహన ప్రకారం మనం ఫస్ట్ అని మనం అనుకోవచ్చు, కానీ న్యాయ నిర్ణేత అవగాహన ప్రకారం మనం థర్డ్ కావచ్చు. అలా కూడా ఉంటుంది. మీకు బాగా గట్టి పోటీ వీళ్ళు నాకు అనిపించిన ఇతర నటులు ఎవరైనా ఉన్నారు? గట్టి పోటీ అంటాం కన్నా అందరూ నాకన్నా వయసులో పెద్దవాళ్ళే. వాళ్ళతో నేను అంటే అదృష్టం ఏంటంటే వయసు చిన్నది, కానీ నాకు ట్రావెలింగ్ పెద్దది కాబట్టి సమాన స్థాయిగా వారు స్వీకరిస్తారు అందరూ. నేనైతే కానీ నాకన్నా అందరూ సీనియర్సే కాబట్టి నాకు పోటీదారులుగా నేనేమిది అనుకోను. ఓకే. సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు సార్? నేను 12 ఏటమ్మా. 12 ఏట నుంచి అలుపెరగని పోరాటంలో మీరు మొదట అవసరానికి నాన్న తీసుకున్నారు, తర్వాత అలవాటుగా మారింది, ఇప్పుడు అవసరంగా మారింది. అదే జీవితం. ఇంకా కాకపోతే అక్కడ నటించితే ఆ రోజు ప్రదర్శన సక్సెస్ అయితే 3,000-4,000 వస్తాయి. అదే నటన ఇక్కడ చేస్తే, సినిమా టీవీ సైడ్ చేస్తే 10,000 రావచ్చు, 50,000 రావచ్చు, చెప్పలేము. టైం. ఓకే. మీకు అనిపించిందా సార్, అంటే సినిమాలోకి ఇంకొంచెం ముందు రావాల్సింది అని అనిపించిందా? ఏం లేదమ్మా, అదేం లేదు. ఆదివారం మనం అనుకుంటే రాదు, ఆదివారం వచ్చే ఆర్డర్లో. అంటే ప్రయత్నించారా మీరు నాటకాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి? అంటే సినిమా ప్రయత్నంగా నేను ఆర్టిస్ట్గా ప్రయత్నించలేదు. మొదట నేను ప్రయత్నించింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రయత్నించాను. 1996 నుంచి 98 వరకు కాట్రగడ్డ రవితేజ్ గారి దగ్గర, కే వాసు గారి దగ్గర, ఎంజీ ప్రసాద్ గారిని, ఇలా డైలీ సీరియల్స్ జరుగుతున్న టైం, అప్పుడే కొంచెం ఉధృతం అవుతున్న టైము. ఆ టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను. నాకున్న కొంచెం ఆవేశానికి దానికి సెట్ కాదనుకొని నేను తప్పుకున్నాను అంతే. అంటే ఒక డైరెక్టర్ అంటే ఎలా ఉండాలని మీ ఒపీనియన్? కొట్టినా పడాలి, తిట్టినా పడాలి, అన్నిటికీ పడాలి.
అంటే ఆవేశం వల్ల మీకు సెట్ కాదనుకున్నారా, లేదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వలన సెట్ కాదనుకున్నారా? సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి వాళ్ళకి ఉంటుంది, మనకి ప్రత్యేకమని ఏం లేదు. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. దానివల్ల అంటే అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఏదైనా సిచ్యువేషను అవతల వాళ్ళ తప్పు అయినప్పుడు నేను ఆవేశపడ్డా కానీ ఆవేశం అనేది పనికిరాదు కదా. కాబట్టి మనం దీనికి సెట్ కాము. విద్వత్తు ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, మీరు ఏమైనా చేయగలిగి ఉండొచ్చు, కానీ అక్కడ అది రమణ, అది లేకుండా మనం చేయగలగటం అనేది రమణ మహర్షులం కాదు. కాబట్టి అంటే నేను సుమారుగా ఇది మీకు 30 ఏళ్ల క్రితం చెప్తున్నాను అంటే, 25-30 ఏళ్ల మధ్య చెప్తున్నానంటే, అప్పుడు మంచి అంటే వయసులో బాగా కోపంగా ఉంటాం కదా. ఇప్పటికీ ఉంది కానీ తగ్గింది అంతే. ఓకే. సో ఇప్పుడు నాటకాల నుంచి ఇటు సినిమాలకి యాక్ట్ ఏదైనా ఒకటే అయినా కూడా అక్కడ చుట్టూ ఉండే మనుషులు కావచ్చు, వాతావరణం కావచ్చు, వర్క్ కల్చర్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఉండాలంటే ఒక నటుడుగా ఎలా ఉండాలి, అంటే బిహేవియర్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? ఇది ఒక ముక్కలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఎక్కడైనా మర్యాదగా ఉండాలి, నీ పని నువ్వు చేసుకోవాలి. ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇండస్ట్రీ, లేదా కొన్నిసార్లు కొన్ని అవమానాలు జరగచ్చు, వాటిని కూడా భరించాలి, లైట్గా తీసుకోవాలి, సాఫ్ట్ నేచర్ ఉండాలి అనేది కొందరు ఖచ్చితంగా అవే ఉంటాయి. మీకు ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఎదురయ్యాయా? మనసు చివుక్కుమని అనిపిస్తాయి. అప్పుడు స్పందించబోయే ముందు అనిపించేది ఏంటంటే, సరే వాళ్ళ పరిస్థితిలో వాళ్ళకి ఏం జరిగిందో మనకి ఇలా జరిగింది అనుకోవటమే తప్పితే, స్పందించి రియాక్ట్ అయ్యి వెంటనే దానికి ఇది చేస్తే స్పందించడం అనవసరం అంటారు. నెక్స్ట్ ఉండదు. ఆవేశం ఆ రోజున వద్దు అనుకొని వెళ్ళిపోయాం, ఇవాళ ఆవేశాన్ని అణుచుకుంటూ ఉంటున్నాం అంతే. అలాగే మన చేత చేయించుకునే వాళ్ళు కూడా మనం 100% ఇస్తున్నామని చెప్పలేం కదా. వాళ్ళు మన దగ్గర నుంచి రాకపోతే రాజీ పడి వాళ్ళ ఆవేశాన్ని తగ్గించుకొని చేయించుకుంటూ ఉండొచ్చుగా. మ్యూచువల్ ఇక్కడ ఒక్కొక్కసారి మనం తగ్గాలి, ఒక్కొక్కసారి వాళ్ళు తగ్గుతారు అంతే. కుటుంబ పరంగా మీది జాయింట్ ఫ్యామిలీ కదా, ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం? బాగుంటుంది. ఓకే. అన్నయ్య, వదిన, మా నాన్న అందరూ. ఇప్పుడు యాక్చువల్లీ స్మాల్ ఫ్యామిలీస్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్కి. సో జాయింట్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం అనేది అక్కడక్కడ అరుదుగా చూసే విషయం. ఏం లేదమ్మా, ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో విచ్ఛిన్నమైనది ఏం లేదు, విడిగా ఉంటున్నది ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు మీ నాన్నగారు వాళ్ళు చదువుకునేటప్పుడు ఆ ఊళ్ళోనే హై స్కూలు, ఆ ఊళ్ళోనే దగ్గరలో కాలేజీ ఉండేది. మీరు చదువుకునేటప్పటికి ఏమైంది, మీ ఊర్లో హై స్కూల్ ఉంది కానీ ఇంకా బాగా చదివిద్దామని పక్క ఊళ్ళో రెసిడెన్షియల్ ఇది చేశారు. అలాగే కాలేజీ, ఉద్యోగ అవకాశం ఇక్కడ లేదు, వేరే ఊళ్ళో ఉంది కాబట్టి అక్కడికి పంపారు. అలా వేరుగా ఉండటమే తప్పితే ఎవరు రోజు మాట్లాడుకోకుండా ఉన్నారు, ఎవరు తిన్నావా తినలేదా అని అడగకుండా ఎవరున్నారు? రోజు మాట్లాడుకోకుండా లేరు, కానీ ఒకే ఊళ్ళో ఉంటున్నా కూడా అంటే స్మాల్ ఫ్యామిలీస్ లైక్ ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అన్నట్టు ఉండేవాళ్ళు కూడా. ఏం లేదు అది. నేను నా కుటుంబం సంగతి కాదు, నేను పల్లెటూరులో పెరిగేవాడిని. ఈ రోజుకి అక్కడికే వెళుతున్నానంటే అక్కడ బాగోకపోతే ఇక్కడికి వచ్చేస్తాగా. అక్కడికే వెళుతున్నానంటే అర్థం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే పెరిగిన పరిస్థితుల దృష్ట్యా, వేగవంతమైన జీవితాల దృష్ట్యా కొంత కెమిస్ట్రీ దెబ్బతింది అంతే. డిటాక్షన్ రాలా, కెమిస్ట్రీ దెబ్బతింది. అంటే పొద్దున్న లేవంగా నీ కష్టం నా కష్టం చెప్పుకునే మనం, రాత్రిపూట కూర్చొని అందరం కలిసి కూర్చొని తినే మనం, మన వర్కింగ్ స్టైల్ మారిన తర్వాత టైమింగ్స్ మారిపోయినాయి. దాంతో గ్యాప్ కనపడుతుంది. అల్టిమేట్ ఎవరైనా బాగోపోతే అందరూ అటెండ్ అవుతారు, దాంట్లో తేడా ఏం లేదనేది నా అభిప్రాయం. లేదు, ఆ వాతావరణం అంత హ్యాపీగా ఉండటానికి అంటే మీరు పాటించేవి ఏమన్నా ఉంటుందా, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది? పని ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ నాకు ఈ పని ఉంది, 4 రోజులు నేను ఉండను, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు పాలు పంచుకోండి, మీరు సర్దుకోండి అని చెప్పటం. పని లేనప్పుడు ఇంట్లో వాళ్ళు విసుగొచ్చినా సరే ఇంట్లోనే గడపడం అంతే. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు సార్? కొలకలూరులోనే ఉంటున్నారు? లేదమ్మా, అక్కడే పర్మనెంట్, అక్కడే వర్క్ ఉంటే వచ్చి వెళ్తూ ఉంటారు. అది అంటే నేను చేసే ఉద్యోగానికి నా ఆఫీసు 350 కిలోమీటర్లు, వస్తున్నా వెళ్తున్నా. అంటే ఊరు మీద ఉన్న ఇష్టం అంటారా, లేదా ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ అంతా అక్కడే హ్యాపీగా ఉంది అనే ఇష్టమా, లేదంటే 350 కిలోమీటర్లు లెక్కగా అనిపించదు? కాదమ్మా, కారణం ఏంటంటే
వెనక్కి వెళ్ళటం తెలిసిన వాడికి ముందుకు వెళ్ళటం చాలా ఈజీ. అంతే అంటారా? నేను ఇక్కడే ఉండిపోయాను అనుకోండి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం నా పిల్లల్ని చదివించుకుంటూ దానికి తగ్గ పని రాకపోతే, ఆదాయం రాకపోతే మెంటల్గా ఇబ్బంది పడుతూ, ఎప్పుడన్నా పండక్కి పబ్బానికి ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళో వాళ్ళు అడిగేదానిగా అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, ఆ సినిమా వాళ్ళు చెప్పారు, 2 సినిమాలు ఉన్నాయి చేతిలో, ఇలా చెప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనం నమ్ముకున్న రంగం, అది ఏ రంగం అయినా సరే, ఉద్యోగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఓకే. అక్కడి నుంచి వస్తున్నాను నేను. అందుకే మీకు ఉదాహరణకి దీన్ని ఎలా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా చెప్తారు మీరు అనొచ్చు. నేను ఇక్కడ ఉండాలి అంటే కనుక, ఆర్టిస్ట్ లైఫ్లో నేను ఇక్కడ ఉండాలి అంటే హౌస్ రెంట్ మినిమం 20,000 ఉంటుంది నాకు మినిమం. ఆ హౌస్ రెంట్ కాక మెయింటెనెన్స్ కానీ కరెంటు కానీ ఒక 10,000 30,000. ఫ్యామిలీ మెయింటెనెన్స్, పిల్ల కాలేజీ కానీ పిల్లవాడి చదువు కానీ ఎంత లేదనుకున్నా నెలకు వచ్చేసి 20,000 రూపాయలు అది ఉంటుంది. అక్కడికి 50 ప్రొవిజన్స్, మెడికల్ ఎమర్జెన్సీలు కాక, అంటే నియర్లీ ఖచ్చితంగా 80,000 రూపాయలు మినిమం సంపాదన ఉంటేనే హైదరాబాదులో ఈ ఫీల్డ్లో నేను లీడ్ చేయగలను. అవునా కదా? 80,000 సంపాదన ఉండాలి అంటే మినిమం నేను 4 రోజులు పనిచేయాలి. రోజుకు ఒక 20,000 తీసుకొని చేసినా 4 రోజులు చేయాలి. ఈ 4 రోజులు చేసిన తర్వాత 26 రోజులు ఖాళీగా ఇంట్లో ఉండాలి. మళ్ళీ మా వర్క్ యాటిట్యూడ్ మేము మెయింటైన్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ ఆఫీసులు తిరగటానికి కానీ, బాడీ మెయింటెనెన్స్కి కానీ మినిమం 20,000 ఖర్చు పెట్టాలి. అంటే 1,00,000 రూపాయలు ఇక్కడ నేను నెలకి చిన్నా తినకపోయినా 1,00,000 కావాలి. అదే నా ఊరు నుంచి అనుకోండి, టోటల్గా నా ఇంటి మెయింటెనెన్స్ కానీ పిల్లల మెయింటెనెన్స్ కానీ 30,000. నేను ఇక్కడికి 4 సార్లు వచ్చి వెళితే 30,000, 60 అయిపోయింది నాది. 20 రోజులు నేను ఖాళీగా ఉన్నా, 25 రోజులు ఖాళీగా ఉన్నా, ఇంటి దగ్గర అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, పిల్లలతో ఉంటాను నేను. లేదు నాకు ఇష్టమైన నాటకం, నా వ్యాపకం చేసుకుంటా. నాటకం చేయాలంటే సెంటర్ ప్లేస్ అది నాకు. షూటింగ్ కోసం మాత్రమే హైదరాబాద్, అంతే కదా. ఇప్పుడు అదే హైదరాబాద్ ఉంటున్నాం, ఏ కేరళలోనూ షూటింగ్ పెట్టారు, అన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి చేయాలా? మరి చేస్తున్నాం లేదా? అలాగే వస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును, చాలా అవసరం. అండ్ మీరు చెప్పినట్టుగా నెంబర్ ఆఫ్ ఆఫీసెస్కి వెళ్ళడం, లేదంటే నలుగురిని కలవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎంతవరకు వర్తిస్తుంది అంటారు? నేను ఇలా చేస్తేనే ఉండగలను అని అనుకుంటారా, లేదంటే ఆల్రెడీ కొంత ఫేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు అనేం లేదమ్మా. ఇక్కడ ఎవరు రెడ్ కార్పెట్ వేయరు. మన కార్పెట్ మనమే శుభ్రం చేసుకొని వచ్చి చంకలో పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. ఆ కార్పెట్ను వేసుకుని నడుస్తూ ఉండాల్సిందే. ఇక్కడ వెతుక్కుంటూ అవకాశాలు రావు. కాకపోతే వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటే రెండో అవకాశం వస్తుంది. ఆ వచ్చిన అవకాశం మన దగ్గరికి వచ్చి మనం వెళ్ళి చేసేంత వరకు నిలబట్టమే నువ్వు మొదట పెట్టే పెట్టుబడి. అది వన్స్ ఎప్పుడైతే నిలబెట్టుకుంటావో, ఆ యూనిట్లో పనిచేసిన వాళ్ళల్లో ఎవరో ఒకరు ప్రమోట్ అవుతూ ఉంటారు. ఆ ప్రమోట్ అయిన వాళ్ళల్లో మనం గుర్తుంటాం. అతను ఆ రోజున ఖచ్చితంగా అతను పనిచేసేటప్పుడు పలానా ఆయన పిలుద్దామని పిలుస్తాడు. అలా సంపాదించుకున్నది 4 కాలాల పాటు ఉంటుంది నీకు. 16 సార్లు మనం ఆఫీసుకు తిరిగినంత మాత్రాన 10 సార్లు అవకాశం వస్తే అది లాంగ్ లైఫ్ రాదు. నువ్వు పని చేసే చోట పర్ఫెక్ట్గా పని చేయి, చిన్నదైనా సరే పని చేస్తే అది ఇస్తుంది. ఇప్పుడు నాకు అలాగే ఇచ్చింది. నాకు నాటకం వల్ల సినిమా రాలా. చాలామందికి నాటకం వల్ల సినిమా వచ్చింది, టీవీ వచ్చింది. నాకు నాటకం వల్ల టీవీ రాలా, టీవీ వల్ల సినిమా రాలా. ఏ వింగ్ కా వింగే. ఓకే. అన్నిటికీ సెపరేట్గా ప్రయత్నం అయితే జరిగింది. అంతే అంతే. ఏ వింగ్కి అది అంతే. ఎలా సార్? అంటే సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు సీరియల్స్ హెల్ప్ అవ్వలేదు, నాటకాలు హెల్ప్ అవ్వలేదు, రిలేషన్స్ హెల్ప్ అవ్వలేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే క్లర్క్ నుంచి ఆఫీసర్గా మారే స్థితి క్రమం దీంట్లో లేదు. అదే నాకు అర్థమైంది. ఇదివరకు రంగస్థల నటులందరూ సినిమా ప్రపంచంలోకి వచ్చి ఏళ్ళారు.
ఇప్పుడు రంగస్థల నటులు సినిమాకు వచ్చి వేయాలన్న రూల్ లేదు. సినిమా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సినిమాలో చేయొచ్చు. ఇక్కడ ప్లాట్ఫాము అలా ఉంది ఇవాళ దారి. నాకైతే నాటకం నాకు నేర్పింది ఏంటంటే నేను ఏ తప్పు చేయకూడదో నేర్పింది. మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పించుకోకుండా ప్రాథమికంగా నేను చేయాలో నేర్పింది. ఎక్కడికి కెమెరా ముందుకు ఎక్కడ పిలిచినా కానీ నేను ప్రాథమికంగా నా నుంచి నేను ఏం చేయాలి ఫస్ట్, తర్వాత మీకు కావాల్సింది మీరు చెప్తారు. అందుకే నాటకం ఉపయోగపడింది. ఇది ఫండమెంటల్ అంతే. అదే మెయిన్గా పెట్టుకొని నాటకంలో మనం కింగులు మనం మామూలు సింహాసనాలు అంటే కుదరదు. దానికి దీనికి సంబంధమే లేదు. సినిమాల్లో మొదటి అవకాశం చేజెక్కించుకునేటప్పుడు దాని ముందు కృషి ఎలా ఉంది, అది ఎలా ఉంది? చాలా ఆసువుగా వచ్చిందమ్మా. అది సాయిమాధవ్ బుర్రా గారని రైటరు. అవును. ఆయన సత్యనారాయణ స్వామి మహత్యం అనే సినిమా రాస్తూ దాంట్లో ఒక భట్టుడి పాత్ర మన కథల్లో వింటూ ఉంటాం. మహారాజు దగ్గరికి ఒక భట్టుడు వచ్చి చెప్పే సీన్ ఉంటుంది, ఇట్లా భార్యా పిల్లలు ఇదైపోయారు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళినది. ఆ వేషం నా చేత చేయించారు ఆ రోజున. ఇది అప్రాక్సిమేట్ 2005-06 టైంలో. అలా 2 రోజులు చేశాను నేను. అలా స్టార్ట్ అయిన నేను తర్వాత గంధం నాగరాజు గారిని కాలం చేశారు. ఆయన రాసిన బాణం సినిమా కానీ, బెట్టింగ్ బంగారు రాజు, తమ్ముడు సత్యం గారు వాళ్ళు నిర్మించిన క్రాంతి మాధవ్ అనే డైరెక్టర్ గారు నిర్మించిన ఓనమాలు కానీ, అలా చిన్న చిన్నవి చేసుకుంటూ వచ్చాను. టీవీ ఎక్కువ చేశాను. అసలు కెమెరాకి నేను రావడానికి సూత్రధారుడు కోట్ల హనుమంతరావు గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు యూనివర్సిటీ, ఆయన సూత్రధారుడు. అలాగే నాకు మళ్ళీ అంత లైఫ్ ఇచ్చినవాడు, ఆర్టిస్ట్గా అంత లైఫ్ ఇచ్చిన వాళ్ళు మల్లేని రాధాకృష్ణ గారు. కృషి గారు వాళ్ళ బ్యానర్లో పుత్తడి బొమ్మ, స్వాతి చినుకులు సీరియల్స్ అని చేసేవాడు. తర్వాత రీసెంట్గా ఇక లాస్ట్ నేను ఇంకా ఆగిపోయే ముందు మంచి ఫేమ్ వచ్చింది అనిల్ కుమార్ గారు డైరెక్షన్లో మనసు మమత, మల్లెమాల వాళ్ళది బాగా పేరు వచ్చింది. అలా ఎక్కడికెక్కడ ప్లాట్ఫామ్స్ మనం వర్క్ చేయటం, మన చేత చేయించుకోవటం, వాళ్ళ అవకాశం ఇవ్వటంతో ఇదైంది తప్పితే ఒకదానికి ఉపకరించి వచ్చింది లేదు. ప్రతిదానికి మళ్ళీ కృషి చేయాలి, ప్రతి అవకాశాన్ని చేజెక్కించుకోవటానికి మళ్ళీ కృషి చేయాలన్నప్పుడు ప్రతిరోజు తెల్లవారాల్సిందే, మొహం ముఖ్యంగా గడగాల్సిందే. సినీ ఇండస్ట్రీలో ప్రతిరోజు మనం కొత్తగా మనల్ని పరిచయం చేసుకుంటూ ఉండాలి. ఇది అనిపించిందా? అదే ఒక జాబ్ చేస్తే ఓకే, ఒక్కసారి మాత్రమే కష్టపడతాము, ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్తాము, ఒక 4-5 సంవత్సరాలు అలా గడిపేస్తాము, పైగా దానికి హైకులు ఉంటుంది, మనం ప్రీవియస్గా చేసిన దానికి గుర్తింపు వచ్చి ప్రమోషన్స్ ఉంటాయి. మరి ఇది ఎలా ప్రతిరోజు మనం కొత్తగా ప్రజెంట్ చేయాలంటే ఇది కష్టంగా అనిపించిందా? అంటే ఆఫీసులో కూడా తక్కువేం కాదు కదమ్మా, తోటి స్టాఫ్ మారుతుంటారు, వర్క్ మారుతుంటుంది, బాసులు మారుతుంటారు, అందరినీ సంతోషపెడుతూ ఉండాలి. వారానికి ఒకసారి నెలకోసారి ఇన్స్పెక్షన్ లాగా ఉంటాయి, అవి పరీక్షలే. టార్గెట్స్ ఉంటాయి, అవి చేయాలి. ఫినాయిల్ బాటిల్ అమ్మేవాడి దగ్గర నుంచి దానికి మనం అంట్లుతో స్క్రబ్ వరకు టార్గెట్ ఉంది వాళ్ళ. అదేవిధంగా ఇది కూడా అంతే, మెప్పించుకుంటూ వెళ్ళాల్సిందే. మెప్పించలేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే, మన టాలెంట్ చూపిస్తూ మెప్పించడం ఒక సందర్భం అయితే, ఎదుటి వాళ్ళనే మెప్పించడమే అదే పనిగా ఉండటం కూడా వేరొక రకమైన కృషి. అది కూడా ఒక తాపత్రయం, అవసరమే అంటారా? నా మనసులో నీ మీద చెప్పుకోలేని భక్తి ఉంది స్వామి అని వెంకటేశ్వర స్వామికి లోపల అనుకుంటే కుదరదుగా, 2 చేతులు జోడించాల్సిందే. ఓకే, మరి భగవంతుడికి మన మనసులో ఏముందో తెలియదా అంటే ఆయనకి చేతులు జోడించాల్సిందే, గోవిందా అనాల్సిందే, తప్పదు. అంతే అంటారా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటే కంపల్సరీ ఈ భజన కొంచెం శృతి మించుతూ కూడా ఉంటుంది, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇస్తుంటారని విన్నాను. ఇది ఎంతవరకు? మన జీవితాన్ని మార్చేవాళ్ళే వాళ్ళండి. మనం భజన చేస్తున్నాము, నిజంగా చెబుతున్నాం, వాళ్ళకి చెప్పలేరా? వాళ్ళు ఒక స్థితిలో వాళ్ళు చెప్తారు, చాలు ఇక నీ భజన అని. ఖచ్చితంగా ఆ దర్శకులు పసిగడతారు మనల్ని. మనం చేసే పాత్రలని సృష్టించి మన చేత చేయించేవాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళింది నీ భజన అనేది వాడు ఎందుకు చెప్పలేడు? ఖచ్చితంగా చెప్తారు. ఇవాళ అంత చిన్న తరహాగా లేరండి డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ. ఒక 4 మాటలకో లేకపోతే అభిమానానికి లోనవ్వచ్చు కానీ ఆకర్షణ గురి కాదు. అంత ఖాళీ ఎక్కడుందండి? మనకి షూటింగ్ చేస్తే మార్నింగ్ 7 7:30 వెళ్తాం సెట్లోకి, కార్ వ్యాను, అసిస్టెంటు, సాయంత్రం అయిపోయింది 6 వెళ్ళిపోతాం.
ఇవన్నీ చేయడానికి మన చేత చేయించడానికి వాళ్ళు ఎన్ని గంటల ముందు నుంచి, ఎన్ని రోజుల ముందు నుంచి, ఎన్ని నెలల ముందు నుంచి కష్టపడితే ఈ స్థితికి వచ్చి ఉంటుంది. కాసేపు అది పోల్చుకుంటే మనం బఫూన్లమే, వాళ్ళే లీడర్స్. సో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశారు, ఎన్నో నాటకాలు రచయితగా, అలానే రచయితగా 20%. అంటే నాకేం కావాలో నేను రాసుకుంటాను, నాకేం కావాలో నేను సరి చేసుకుంటాను. ఆ విధంగా నేను రచయితని. భగవంతుడి దయ వల్ల భవానీ ప్రసాద్ గారు అనే రచయిత కాలం చేశారు. ఆయన దయ వల్ల నేను 2 నాటకాలు సొంతంగా రాయగలిగాను. నేను ఆ రెండింటిలో ఒకదానికి నంది వచ్చింది, నాకు రచయితగా నంది వచ్చింది. అది మర్చిపోలేని ఇది. కథకుడిగా అంటారా, ఒక మన మనుషుల మధ్య నుంచి పుట్టిన ఒక సందర్భాన్నో ఓ సంఘటనో తీసుకొని వాటిని అల్లుకొని కథ ఇలా కావాలని చెప్పి నాటకానికి కథ వేయడం కూడా చాలా శ్రమేనండి. 1 అవర్ ప్రేక్షకుడిని పట్టుకునే విధంగా కథ ఉండటం అనేది చాలా కష్టం. ఇట్స్ నాట్ ఏ జోక్. చెప్పిన నాటిక అంటే 1 అవర్, నాటకం అంటే 1.5 hour to 2 hours, పద్య నాటకం అంటే 2 గంటల నుంచి 2.5 గంటల మధ్య. ఇంకా దాన్ని దాటింది ఏదైనా మన ప్రయత్నం. అది అంటే దాటినవి కూడా ఉంటాయా? లాంగెస్ట్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు సార్? అది దానికి ఇంక లేదమ్మా, డెడ్ లైన్ లేదు. ఇప్పుడు కన్యాశుల్క నాటకం ఉంది, ఒరిజినల్ స్క్రిప్ట్ ఆడాలంటే నియర్లీ 8 to 10 hours ఆడతారు. ఇవాళ అంతసేపు కూర్చొని చూస్తారా? అవును, అప్పట్లో 8 to 10 hours ఆడేవారా సార్? ఈ మధ్య కూడా ఆడారు. శ్రీకాకుళం విజయనగరం టీము లాస్ట్ నాకు తెలిసి 1 year బ్యాక్ కూడా వైజాగ్ కళాభారతిలో టికెట్ పెట్టి ఆడారు. అండర్లైన్ 8 hours చూశారు, 2 intervals ఇచ్చారు. నాటకానికి కూడా ఆ స్థితిలో ఇంటర్వ్యూ. నిశుంభిత అని చెప్పి మీకు హైదరాబాద్లో ఉంది, టికెట్ పెట్టి ఆడతారు నాటకం ఈ రోజుకి. గచ్చిబౌలిలో లామ్ మకామ్ అని ఒకటి ఉంటుంది, ఆడతారు ఈరోజు. కమాండ్గా ఆడుతున్నారు ఇవాళకి. యూత్ మొత్తం ఆడుతున్న వాళ్ళు, అలాగా మిడిల్ ఏజ్ వాళ్ళు కాదు. వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు, సాయంత్రం నాటకం ఆడతారు. సో థియేటర్ ప్లేస్ అంటే అవి ఏ రకంగా ఉంటాయి సార్? థియేటర్ యాక్టింగ్ అని కానీ. థియేటర్ యాక్టింగ్ అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం. టీవీ అంటే నాకు తెలిసినంత వరకు బుల్లితెరకి నటించడం అంటే ఫంక్షన్లో మాట్లాడటం అందరం కలిసినప్పుడు. అంటే ఫంక్షన్లో మాట్లాడటం అంటే చాలా ప్రైవసీగా ఉంటాం. ఇంతమంది ఎక్కువ మంది ఉంటారు, వ్యాస్ట్గా ఉంటుంది. చర్చ కూడా వ్యాస్ట్గా ఉంటుంది, అన్లిమిటెడ్ ఉంటుంది. అంటే పెళ్ళి ఒకటే కానీ దాన్ని కలిసేవాళ్ళు 100 మంది. అలాగా సందర్భాలు, రకరకాల సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అదే సీరియల్గా మనం ఇది చేసుకుంటాం. అంటే తెగిపోదు, అంత తొందరగా తెగదు. అలాగే సినిమా వచ్చేసరికి ఏంటంటే మీకు ఐఏఎస్ ఎగ్జామ్ లాంటిది, దానికి ఇంటర్వ్యూ కూర్చున్నట్టే కరెక్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాం. మరి కుటుంబంలో మాట్లాడుకునే మాటలకి ఐఏఎస్ ఎగ్జామ్కి పోలికుందా? లేదు. అలాగే నాటకానికి సినిమాకి మాట్లాడుకోవడం అనే అంశం ఒక్కటే పోలిక. దాంట్లో టాపిక్ ఏంటి, హౌ టు ఎగ్జిబిషన్, ఎలా నువ్వు ప్రజెంట్ చేస్తావు, నువ్వెలా ఎగ్జిబిట్ చేస్తావు అనేది ఆ ఎదురుగా కూర్చున్న ప్రశ్నించే వాడిని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని సినిమాలు కూడా ఒకలా ఉండవు. ఒక సీన్ని 5-6 రోజులు తీసేవాళ్ళు ఉన్నారు, 1 నెల రోజులు తీసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 1 నెల రోజులు ఎందుకు పడుతుందో ఒక సీన్ని 2 గంటల్లో తీసేసేవాళ్ళు ఉన్నారు. అది సినిమానే, ఇది సినిమానే. డీటెయిల్డ్గా తీయటం అంటారు. అందరం చూడాల్సింది అదే కదా. ఎవరి కాంటెస్ట్ వాళ్ళది. మీకు నచ్చిన దర్శకులు ఎవరు సార్? అంటే వీరిని చూడగానే అసలు ఇలాంటి దర్శకత్వం ప్రతిభ నేను చాలా ఇష్టం. విశ్వనాథ్ గారండి, చాలా ఇష్టం. అది సర్టన్ నేను అటు కుర్రాడిని కాదు, అటు పెద్దవాడిని కాదు కాబట్టి మధ్య వయస్సులో ఉన్నాను కాబట్టి వారి సినిమాల దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చాను. తర్వాత ట్రెండ్లో బాగా ఇష్టపడ్డ దర్శకుడు త్రివిక్రమ్ గారు. వయసుల రీత్యా అనుకోండి నేను చెప్పే ఆర్డరు. తర్వాత అనిల్ రావిపూడి గారు బాగా ఇష్టం, టైమింగ్ బాగుంటాయి. అనిల్ రావిపూడి F3కి వర్క్ చేశారు. ఇప్పుడు చేశాను. కరెంట్ జరుగుతున్న వెంకటేష్ గారి కూడా వర్క్ చేయబోతున్నా. వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి. ఇంకా సెట్స్ మీదకి వెళ్ళిందా? మీ క్యారెక్టర్ వచ్చిందా? ఫస్ట్ షెడ్యూల్ జరిగిందండి. ఇప్పుడు ఇక పొలాచిలో అన్నారు వర్క్ మొత్తం. 3-4 days చెప్పారు. నిజంగా ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతున్నాను. మీరు అన్నారు ఆఫీసుకి వెళ్ళి తిరగాలి కదండి అని. F3 నాకు అలా రాలేదు, ఇది అలా రాలేదు. నేను వెళ్ళలేదు, నాకు వారితో పరిచయ భాగ్యం కూడా లేదు.
అలాగే త్రివిక్రమ్ గారితో కూడా నాకు పరిచయం లేదు, ఏ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు. అనుకోకుండా భీమ్లా నాయక్ చేసేటప్పుడు సాగర్ చంద్ర గారు అవకాశం ఇవ్వడం, అక్కడ చేస్తూ ఉంటాం. ఆ చేసే కానిస్టేబుల్లో నేను ఒకటిగా ఉంటాం, పవన్ గారితో పాటు ఉన్న బ్యాచ్లో. ఆ టైంలో త్రివిక్రమ్ గారు చూడటం, దాదాపు 40-50 డేస్ చేశాం కాబట్టి ఐడెంటిఫై చేయటం, కొంచెం టచ్లో ఉండండి సార్ అంటాం. అలాగే ఆయన్ని మేము విజ్ఞప్తి చేసుకోవటం, సార్ అవకాశం ఉంటే చెప్పండి సార్ అని. ఆటోమేటిక్గా తర్వాత ఆయన తీస్తున్న సినిమాకి మా జస్ట్ ఫోన్ కాల్ వాళ్ళ నుంచే చేశారు. మనం అంటే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడిగేంత చొరవ కూడా లేదు, అంత స్థాయి కూడా లేదు. నిజంగా వాళ్ళు పిలిచి అన్నం పెట్టారనే చెప్పాలి ఆ విషయంలో. సితారా వాళ్ళు కానీ, అలాగే మైత్రి వాళ్ళు కానీ, ఆ విషయంలో మాత్రం చాలా గర్వంగా చెప్పుకోవాలి. అనిల్ రావిపూడి గారిది అంతే. నాన్నగారు వెంకటేష్ గారు ఫాదర్ చేస్తున్నారు వేషం, తెలుసు F3లో. డైలీ ఇంట్లోంచి ఆయన వెళ్ళేవాడిని, నేను వేరే షూటింగ్కి వెళ్ళేవాడిని. కట్ చేస్తే ఒకరోజు ఇద్దరం అదే సెట్కి వెళ్ళాల్సి వచ్చాము. నా వెహికల్ నేను, ఆయన వెహికల్ ఆయన వెళ్ళిపోయాము. అదొక మెమరబుల్. అలాగే రామ్ అబ్బరాజ్ అని సామాజిక వర్గం మన డైరెక్టర్ ఉన్నారు, అతను సూపర్. ఆ అబ్బాయికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే జస్ట్ కో డైరెక్టర్ సత్యనారాయణ గారు ఆయన ఒకసారి ఆఫీస్కి వచ్చారండి విజయ్ గారు అంటే, వెళ్ళటం లోపలికి వెళ్ళడంతో నేను విజయ్ గారండి అన్నారు, రామ్ గారు అని పరిచయం, నమస్తే సార్ అన్నాను, ఫిక్స్ చేసేయండి అన్నది. రెండో మాట్లేదు. మళ్ళీ సెకండ్ ఫిల్మ్ శర్వానంద్ గారితో చేస్తూ మళ్ళీ ఇచ్చారు. అంటే నేను అన్నది అదే, ఎందుకంటే ఒకసారి మనం చేసినప్పుడు ఎప్పుడైతే వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామో ఆటోమేటిక్గా అదే యూనిట్ రెండోది ఇచ్చేస్తారు. శ్రీ విష్ణుతో కోఆర్డినేషన్ ఎలా ఉంది సార్? సామాజిక ఆయనలో కూడా ఒక కామిక్ టైమింగ్ ఉంటుంది కదా, అది మంచి హ్యూమన్ బీయింగ్. ఆయన సెట్లో వాళ్ళతో చాలా సరదాగా ఉంటుంది. ఎక్కడ హీరోలు లేకపోతే పెద్దవాళ్ళు ఇవేమి ఉండవు. సామాజిక వర్గమన చేసేటప్పుడు అలా అయితే శ్రీకాంత్ అయ్యంగార్ గారు, దేవిప్రసాద్ గారు, అందరు పెద్దవాళ్ళే, సుభాష్ గారు, సుదర్శన్ గారు, ఇట్లా వీళ్ళందరూ. కానీ ఎవ్వరు అలా ఉండేవాళ్ళు కాదు. అందరూ రౌండ్ టేబుల్, కార్వాన్లు అలాగే ఉండేవి, అందరూ రౌండ్ టేబుల్గా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. చిన్న పెద్ద ఇవేమీ లేవు. చాలా బాగుంటుంది అట్లా ఉన్నప్పుడు, మర్చిపోలే. ఇప్పుడు మీరు అడగానే చెప్పగలిగాను పేర్లు అవన్నీ డగటకంటే మంచి ఫ్యామిలీ లాగా ఇది అయింది. ఆ గొప్పతనం కూడా ఆ దర్శకుడిదే, రామ్ గారిదే. అందరిని అలా వదిలేసేవాడు, ఆయన కూడా మధ్యలో కూర్చునేవాడు, ఎంజాయ్ చేసేవాడు. లేడీ ఆర్టిస్టులతో సహా అటు ప్రియా గారు కానీ, మీనా గారు కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాడు. సో ఆ సినిమాలానే ఆ సినిమా కూడా ఒక ఫుల్ మీల్స్ లా ఉంటుంది, అందరూ కూర్చొని హ్యాపీగా చూస్తారు. సో షూట్ కూడా అలాగే జరిగింది. అండ్ అనిల్ రావిపూడి గారిలో ఏదైనా ఒక డిఫరెంట్ అంశం ఏదన్నా ఉందా? ఆయన చేసి చూపిస్తారండి. దర్శకులు చాలామంది చేసి చూపిస్తారు. త్రివిక్రమ్ గారు చేసేది చూస్తుంటే చేయలేము, ఓడిపోతాయి. ఎందుకంటే అంత డిఫరెంట్గా చేస్తారు ఆయన. మనం ఎక్కడ రీచ్ అవుతాం అనిపిస్తుంది, కానీ ఆయన చేయించుకుంటారు. త్రివిక్రమ్ గారు చేయించుకుంటారు. ఆయన చేసి చూపించేంత పాత్ర నాకు ఇంకా తగలలేదు కాబట్టి ఆయన దగ్గర ఇతర క్యారెక్టర్లుగా ఆయన చెప్తున్నప్పుడు చూసి ఎప్పుడన్నా ఆయన నాకు అవకాశం ఇస్తే కనుక నేను ఏం జాగ్రత్త పడవచ్చు అనేది నేను ఫీడ్ చేసుకున్నా. ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఆయన నాకు అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది. రెండోది అనిల్ రావిపూడి గారు, ఆయనకి ఏం కావాలో మన దగ్గర ఏముందో ఆయన అది పసిగట్టి ఆయన చేసి చూపించేస్తారు. ఫస్ట్ చేసి చూపించగానే ట్రై చేస్తారు, ఒకసారి అంటారు చేద్దాం సార్ అంటే చూస్తారు, చూసి ఆయనకి కావాల్సింది మనలోంచి తీసేసుకుంటారు. ఎక్కడ స్ట్రైన్ ఉండదు. వీళ్ళిద్దరి దగ్గర నేను చేసినప్పుడు ఇద్దరు దర్శకులుగా, ఒకరు వయసులో కొంచెం అటు ఇటు ఉన్న వ్యక్తి, వాళ్ళిద్దరు బాగుంటుంది. ఆ కిక్కు వేరే ఉంటుంది వాళ్ళ దగ్గర చేసేటప్పుడు. నుంచునే వేషాలు చేసినా బాగుంటుంది. త్రివిక్రమ్ గారితో లైక్ భీమ్లా నాయక్ కి వర్క్ చేశారు కదా. భీమ్లా నాయక్ సాగర్ చంద్ర గారు డైరెక్టర్, త్రివిక్రమ్ గారు రైటర్ గా ఉంటారు. గుంటూరు కారం చేశాను నేను త్రివిక్రమ్ గారితో. మహేష్ బాబు గారు ఇట్లా అందరూ. నేను మహేష్ బాబు గారికి చిన్నమ్మాయిన మామగా చేశాను నేను. గుంటూరు కారం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ విత్ మహేష్ బాబు గారు? బాగుంటుంది. అందరూ ఎవ్వరు ఇప్పుడు మనం బయట అనుకునే విధంగా ఉండరండి. అందరూ ఎవరి దారిని వాళ్ళు ఆ వర్క్ చేసి ఆ మోటోలోనే ఉంటారు ఎంతసేపటికి. ఆ సీన్స్ వాటి గురించి ఇంకేం చేద్దాం అనుకుంటూ ఉంటారు. మనం వాళ్ళు అనుకునే దాంట్లో కనుక మనం కాన్సన్ట్రేషన్ చేసి దగ్గర ఉన్నామా, వాళ్ళ సక్సెస్లో మనం కూడా ఉంటాం. మనకేం సంబంధం లేని వీళ్ళు అవతల చైర్లో కూర్చున్నామా,
అవేలోనే ఉంటాం. ఓకే. అవుట్ ఫోకస్లో ఉండటానికి ఇన్లో ఉండటానికి డిఫరెన్స్ అది. ఓకే. సో మహేష్ బాబు గారితో కాంబినేషన్ చేశారు కాబట్టి ఎదుటివారి క్లోజ్ ఎక్స్‌ప్రెషన్స్ అదే క్లోజ్ జరుగుతున్నా కూడా ఆయన సపోర్ట్ చేస్తారు మహేష్ బాబు గారు. అదర్ యాక్టర్ పర్ఫార్మెన్స్‌కి అంత స్కోప్ ఇస్తారు అని అంటే విన్నాను. అంత సపోర్ట్ దర్శకుడు పెట్టిన షాట్ను బట్టి ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు వారి సజెషన్లో నేను ఉన్నాను అనుకోండి, మరి వారి హైట్కి నా హైట్కి డూప్ పెట్టడం కుదరదు, వారే నుంచోవాలి ఖచ్చితంగా. అటువంటప్పుడు దర్శకుడు ఇష్టాన్ని, దర్శకుడు డిజైన్ చేసిన దాన్ని పక్కకు పెట్టకుండా వచ్చి నుంచోవటం అనేది వాళ్ళ గొప్పతనమే. అది ఎక్కడో డూప్లు అనేవి రేర్, కానీ డమ్మీ ఉండటం అనేది. మిగతా అందరూ ఎవ్రీ మినిట్ లంచ్ అవర్ వరకు అందరూ నుంచొనే ఉంటారు మేడం, కూర్చొని చాలా తక్కువ కనపడతారు. ఓకే. పెద్దవాళ్ళ సినిమాలు అన్నీ చూశాను కదా నేను, సాధ్యమైనంత వరకు. వెంకటేష్ గారిది కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు చేసేటప్పుడు కానీ, ఇటు మహేష్ బాబు గారు చేసేటప్పుడు కానీ, అందరూ ఆన్ షాట్ నుంచోనే ఉంటారు. లైట్ చేంజ్ చేసుకున్నారు 10 నిమిషాలు గ్యాప్ అన్నప్పుడు మాత్రమే అవతల కుర్చీ వేసి కూర్చుంటారు. కార్యాలయంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నేను చూడలేదు. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉండాలి, కంటికి ఎదురుగా ఉండాలి. మేము అది నేర్చుకున్నాం వాళ్ళ నుంచి. పెద్దవాళ్ళే ఇక్కడ ఉండడం లేదు, మనం వెళ్తామేంటి అని. అదే. సో మీరు చేసినవన్నీ పెద్ద సినిమాలు, వాస్ట్ క్రూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న సినిమాలు కూడా చేసిన అంటే ఇప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా నేను ఇందాక అదే చెప్పేది మీకు డిఫరెన్స్. ఒక సీన్ పేపర్ని కొంతమంది నిలదీయచ్చు. ఇది ఏదైనా సెల్లాయిడ్ మీద మనం చూసేది. ఈ డిఫరెన్స్లో చిన్న సినిమాలలోనే ఎక్కువ శాతం మనం ప్రొజెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అవును, అదే వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనం బాగా చేస్తారు, మా కష్టపడతారు, అందరూ తమదిగా భావించుకుంటారు, అన్ని డిపార్ట్మెంట్లు ఒకటే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. ఇప్పుడు నేను రీసెంట్లీ జై 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 హే సినిమా తరుణ్ భాస్కర్ గారి హీరోగా మలయాళం తెలుగు రీమేక్ జరిగింది. ఓకే. సంజయ్ అని కొత్త కుర్రాడు డైరెక్టర్ లేదు, కెమెరామెన్ లేదు, అందరూ పనిచేస్తారు అక్కడ. బాగుంది, వర్క్ బాగుంది. నాకు కూడా లీడ్ రోల్, వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశాను. అందరూ సీనియర్ ఆర్టిస్టులు నాతో పాటు, అటు నా అమృతం శివనారాయణ గారు, బిందు గారు, బ్రహ్మాజీ గారు, ఇట్లా వీళ్ళు నిడదవులు అవుట్డోర్లో చేసాం. బాగుంటుంది ఆ సినిమా కూడా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఓకే. చిన్నవాళ్ళు లేదండి, వాళ్ళ రాక్షసంగా పనిచేస్తున్నారు. సక్సెస్ పని చేయాలి, వచ్చింది అది నిలబెట్టుకున్నాడు, ఖచ్చితంగా పైకి వస్తాడు, అనుమానమే లేదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా డైరెక్షన్ అనవసరంగా వదిలేసానేమో, సినిమాలకి ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా సీరియల్స్కి చేసి ఉండొచ్చు అని? లేదమ్మా, ఎందుకు లేదంటే యాక్టర్గా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నిర్ణయం మనం తీసుకున్నది కాదు, మన మీద నిర్ణయం ఆల్రెడీ నిర్ణయించబడింది అని నమ్మితే కనుక మనం అది అట్లాంటివి తీసుకోం. నీ పని ఇది కాదు, నీ పని అది, కొంచెం వెయిట్ చేయి అన్నాడు భగవంతుడు, అంతే. రంగస్థలంలో దర్శకుడు అంటే ఇంక మాకు స్పెషల్గా ఇంకోళ్ళని ఇది చేసుకోం కాబట్టి మాకు మేమే చేసుకుంటూ ఉంటాము, అలా షైన్ అవుతూ ఉంటాం, చేసుకుంటూ షైన్ అవుతాం. ఇక్కడ చేసుకుంటూ షైన్ అవ్వటం ఉండదు, ఇక్కడ షైన్ అయిన తర్వాత ఇక్కడ చేయటం ఉంటుంది. అవును, అవును, రైట్. అక్కడ చేస్తూ షైన్ అవుతాం. ఒక డైరెక్టర్గా, రైటర్గా, అలాగే యాక్టర్గా నంది అవార్డులు అందుకున్నారు, 13 నంది అవార్డులు అందుకున్నారు. అందులో ఏది మీకు స్పెషల్గా ఉంటుంది? లేదా ఈ నాటకానికి, లేదంటే ఈ పలానా కేటగిరీకి నాకు అవార్డు వస్తుంది అని అనుకోని విధంగా వచ్చిన అవార్డు ఏదైనా ఉందా? నాకు బాగా సంభ్రమాశ్చర్యాలకు లోన్ చేసిన నందులు 2. మొదట కమెడియన్ నంది నాకు వచ్చింది 2003, హాస్య నటుడుగా మోగవాడి పాత్రకు వచ్చింది రవీంద్ర భారతిలో. దాని తర్వాత మళ్ళీ నాకు వచ్చింది 2010లో ఉత్తమ నటుడు నంది వచ్చింది నంద్యాలలో. ఆ నాటకానికి ఆ నటుడు నంది రావడానికి ఆ విషయాన్ని నేను ఈ రోజుకి ఒక కళగా, అదొక పెద్ద మిరాకిల్లా భావించేది ఏంటంటే, ఆ నాటిక తయారు చేసింది మొత్తం మా నాన్నకు వస్తుందన్న దీంతో నేనే తయారు చేశాను నాటిక. ఆపోజిట్ క్యారెక్టర్ నేను, తండ్రి కొడుకుల వేషాలు దాంట్లో కూడా. జడ్జిమెంట్ చదివేటప్పుడు ఆడియన్స్లో కూర్చొని వింటూ వాళ్ళు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి నాటిక ఉత్తమ నటుడు పాత్ర మధు పాత్రధారి గోపరాజు విజయ్ చదవంగానే పక్కన వాళ్ళతో గోపరాజు రమణం చదవాల్సింది, విజయం చదువుతున్నారు అన్నాను. అంటే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసి గోపరాజు విజయం చదవంగానే తలగొట్టుకుని లేచి వెళ్ళా. నాకు వచ్చినందుకు ఆనందం కన్నా నాన్నకు రాలేదేమని ఫీల్ అయ్యా. అంటే దర్శకుడిగా నేను టార్గెట్ పెట్టుకుంది ఆ క్యారెక్టర్ మీద కదా.
నాటిక పేరు కూడా నెంబర్ లేని ఖైదీ. ఆహా. తీసుకున్న తర్వాత జడ్జెస్ని అడిగాను నేను, నాకు ఇవ్వడానికి కారణం ఏంటి, ఆ క్యారెక్టర్కి ఎందుకు ఇవ్వలేదు అని. వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్టే, కానీ ఎందుకు ఆ రోజు మా నాన్నకు వస్తే బాగుండేది అనేది ఒక ఇది. వాళ్ళు ఒక మంచి ఇది చెప్పారు, ఆర్టిస్ట్గా ప్రతివాడికి ఉండాల్సింది. 40 minutes డ్రామా ఒక స్థితిలో వెళితే లాస్ట్ 20 minutes మీ నాన్నగారు డైలాగ్తో ఆడుకుంటూ ఉంటాడు నాటికని. కానీ ఆ 20 నిమిషాలు వితౌట్ డైలాగు స్టేజ్ లెఫ్ట్లో నువ్వు సైలెంట్గా బ్యాలెన్స్ చేయాలి, ఒక డైలాగ్ లేకుండా బ్యాలెన్స్ చేయాలి. అది కష్టం. మీ ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే 40 minutes డైలాగ్తో నువ్వు రంజింపజేసి తర్వాత 20 minutes నువ్వు మళ్ళీ సైలెంట్లో బ్యాలెన్స్ చేసావు స్టేజీని. నీ హావభావ ప్రకటన ద్వారానే నీ డైలాగ్ కాన్వర్సేషన్ మొత్తం వచ్చేసింది మాకు, అందుకని నేను తీసుకోవడం జరిగింది అన్నారు. సంతృప్తి పడ్డాను, కానీ ఆయనకు వస్తే బాగుండేది. అది కొంచెం ఆశ్చర్యాన్ని. తర్వాత ఇంకా బాగా ఆనందపడింది ఏంటంటే 2016 జనవరి తిరుపతి నంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి తీసుకున్నాం బైపాస్ అనే నాటిక. ఆ నాటిక రచయిత ఆకేళ శివప్రసాద్ గారు, రంగమార్తాండను కన్నప్ప సినిమాలు రాసిన మాటల రచయిత. ఒకటే వేదిక మీద ఆయన నటుడు, నేను దర్శకుడు తీసుకోవడం. అది కూడా మా అమ్మగారు నా కూతురు ఇట్లా టీం అందరూ ఉన్నప్పుడు తీసుకోవడం అదొక ఇది. నాటకాలకి దర్శకత్వం వహించడం కష్టంగా ఉంటుందా, నటించడం కష్టంగా ఉంటుంది? దర్శకత్వం కష్టం, నటించడం పెద్ద కష్టమేగా. ఏ వింగ్లోనైనా దర్శకత్వం అనేది కష్టతరమైన అంశం. చాలా చాలా. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇలాంటివన్నీ మనం ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పుకుంటామే, కానీ చాలా ధైర్యవంతుడు అయి ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి. మీకు అసలు పూర్తిగా సినిమా నచ్చలేదు అంటే నచ్చని విధంగా తీయడమైనా అతనికి చేతైంది, అది కూడా మీకు చేత కాలేదుగా. నాకేం నచ్చలేదు ఈ సినిమా, రాడ్డు లేకపోతే డబ్బులు వేస్ట్, దరిద్రంగా తీసాడు, ఇన్ని మాట్లాడతాం. అసలు అది తీయటం నీ వల్ల కాలేదు, అతని వల్ల అయిందిగా. అతను అలా కూడా సక్సెస్సే. డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు సక్సెస్. అతని పేరు అక్కడ కనపడింది అంటే అతను సక్సెస్, నో వర్డ్స్. ఇంకా ఎవరి డైరెక్షన్లో ఇంకా వర్క్ చేయాలని ఉంది సార్? ఎవరితో అయినా సరేనమ్మా. ఈ సినిమా లేదంటే ఇలాంటి సినిమా చేశారే, ఈ డైరెక్టర్ దగ్గర చేస్తే బాగుండేది అని అనిపించింది అంటే రీసెంట్గా ఒక్కసారి గోపిచంద్ మల్లేని గారితో చేద్దామని అనిపించింది, క్రాక్ చూసిన తర్వాత. రీసెంట్గా వచ్చింది, ఒక అవకాశం వచ్చింది, మొన్న చేశాను. కానీ సన్నీ డియోల్ గారు హీరోగా చేసిన సినిమా చేశాను, కానీ కొంచెం అంటే పెద్ద ప్రాముఖ్యత లేదు, కానీ ఆయన దగ్గర చేయాలన్న దీంతో చాలా ఇష్టంగా చేశాను. ఎందుకు ఆయనలో అంత ప్రత్యేకత మీకు ఏమనిపించింది? స్క్రీన్ని వాడుకునే టైం దొరుకుతుంది ఆయన దగ్గర, క్యారెక్టర్ దొరికితే. ఓకే. అలాగే నందు అని వినరో భాగ్యం విష్ణు కదా డైరెక్టర్ ఉన్నాడు, కుర్రాడు. అతను అసిస్టెంట్గా ఉన్న దగ్గర నుంచి పరిచయస్తుడు కాబట్టి ఏకవచనంతో నందు అన్నాను నేను. అతని వర్కింగ్ స్టైల్ కూడా బాగుంటుంది. ఆ సినిమాలో ఒకటే సీన్ చేయగలిగాను నేను. రేపు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా అతను చేస్తే అతని దగ్గర కొంత గట్టిగా పనిచేయాలని మాత్రం ఉంది. ఎవరిని తక్కువేం లేదమ్మా, అందరు. ఇప్పుడు చాయ్ బిస్కెట్ వాళ్ళది చేశాను, కొత్తది డిగ్రీ డైరీస్ చేశాను, ప్రిన్సిపల్ క్యారెక్టర్, హీరోకి మేనమామ లీడ్ క్యారెక్టర్ చేశాను. బాగుంటుంది, వాళ్ళు బాగుంటారు, చాకులు అందరూ. ఒక్కోసారి వాళ్ళని చూసి భయపడాలి కూడా ఒక్కోసారి వాళ్ళని చూసి, ఎందుకంటే వాళ్ళంత ఫాస్ట్గా ఉంటారు, బాగా చేస్తారు. అలాగే రేపు ఆగస్టు 2 నుంచి బృంద వెబ్ సిరీస్ త్రిషా గారిది, సోనీ లీవ్, దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. ఆల్రెడీ షూట్ జరుగుతుంది, అయిపోయింది, టెలికాస్ట్ రెడీ. 2 years బిఫోర్ అవ్వాల్సింది, ఇంకా లేట్. ఇంకొక 3వది దేవకట్ట గారిది వెబ్ సిరీస్, అది సోనీ లీవే. దేవకట్ట గారివి కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. రిపబ్లిక్ చాలా బాగుంటుంది అయింది సినిమా. అది కూడా నన్ను నెక్స్ట్ వచ్చే జోనర్ ఎలాంటి జోనర్ సార్ దేవకట్ట గారు? ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్, పొలిటికల్ డ్రామా. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ బయోగ్రఫీ స్టోరీ అనుకోవచ్చు. ఓకే. ఎవరిది అనేది మేము చెప్పడం సమంజసం కాదు అనుకున్నాను, కాకపోతే అంటే చెప్పకూడదు కూడా. కారణం ఏంటంటే దర్శకుడు ఎన్నో సంవత్సరాలు దాని మీద ప్రాణం పెట్టుకుని తయారు చేసుకుని ఉంటారు. దాన్ని ఒక మాట అనడం అనేది తేలిక అనేస్తాను, నా పబ్లిసిటీ కోసం నేను అనేయచ్చు, కానీ ఆయనకి ఇచ్చిన గౌరవం ఏముంటుంది?
ఎలా ఉంది సార్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే బాగుంటుంది. మనం క్రియేటివ్ గా వర్క్ చేసే వాళ్ళతో వర్క్ చేసి ఉంటాం. కానీ సొసైటీ పరంగా లేదంటే మన సమాజంలో ఏం జరుగుతుంది వాటికి సంబంధించిన ఒక స్టోరీ చేయడం అనేది గమనార్హం. అవును, 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 అవును. అలా చాలా తక్కువ మంది దర్శకులు ఉన్నారు. అవును, అందులో అవును. ఆయన ఒకరు. అవేర్నెస్కి ఆయన ఒక మార్క్గా చెప్పచ్చు. ఆయనతో చేసేటప్పుడు చాలామంది కొంచెం కోపంగా ఉంటారు ఆయన అనుకుంటారు, కానీ ఆయన అనుకున్నది కావడం కోసం ఆయన గట్టిగా ఉంటారు. కోపంగా ఉంటారంట కన్నా గట్టిగా ఉంటారంట కరెక్ట్. ఓకే. ఇలా కోపంగా అనిపించే దర్శకులు ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరమ్మా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పాపం. మనల్ని షార్ట్కి పిలిచినప్పుడు మనం వేధించకుండా చేసేసామనుకోండి, ఆ. కోపం ఎందుకు చూపిస్తారు? ఎప్పుడైనా పలానా సినిమా షూట్ జరుగుతున్నప్పుడు ఎన్వైరన్మెంట్ అంతా కొంచెం హాట్ గా అయిపోయింది, సీరియస్ గా ఉంది, ఒక సందర్భం వల్ల అనిపించిన సందర్భాలు ఏమన్నా? తగలేదు ఇంతవరకు. అంటే నాకన్నా చిన్నవాళ్ళన్నా ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళన్నా ఉన్నారు, లేదు నేను బాగా ఇష్టపడే వాళ్ళన్నా ఉన్నారు. కాబట్టి 3 చోట్ల నాకు ఆ పరిస్థితి తగల. కెమెరామెన్స్లో నేను బాగా ఫ్రెండ్లీగా చేసింది శ్యామ్కే నాయుడు గారు. ఓకే, ఓకే. ఇష్క్ సినిమా చేశాను, మలయాళం తెలుగు రీమేక్, తేజ సజ్జా గారి హీరో. దాంట్లో చేశాను. అలా దాని దర్శకుడు నాగరాజు గారు, ఆయన కూడా అంతే. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడున్నానో కనుక్కొని నా ఫోన్ నెంబర్ పట్టుకొని నన్ను పిలిచి ఆ వేషం ఇచ్చారు ఆయన. ఓకే. ఎస్ఎస్ రాజు అంటాం, మేము నాగరాజు గారు అంటాం. అలా మంచి ఎక్స్పీరియన్స్లతోనే ఇప్పటి వరకు. తేజ సజ్జాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? వెరీ కోఆపరేటివ్. చైల్డ్ ఆర్టిస్ట్ కదమ్మా, చిన్నప్పటి నుంచి అన్నీ పడి వచ్చిన వారు కాబట్టి అందరితో బాగుంటాడు. ఓకే. మీకు అంటే ఇండస్ట్రీలో సత్సంబంధాలు ఎక్కువ ఉండి, లేదా వీళ్ళున్నారు ఈ రోజు షూట్లో అని అంటే నాకు గడిచిపోతుంది షూట్ అంతా అని అనిపించిన మిత్రులు కానీ వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారు? రఘుబాబు గారు. ఓకే. రఘుబాబు గారితో బాగా హాయిగా ఉంటుంది. ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే మిగతా వాడితో కూడా అలాగే ఉంటారు. భోజనం సమయానికి మనం ఎక్కడున్నాం ఆయన ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. కలిసి తిందాం రండి అంటారు. చాలా గొప్ప విషయం కలిసి తిందాం రండి అని అడగటం అనేది. లేదు మీతోనే కలిసి కూర్చొని తింటానంటారు ఆయన. ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన ఆ విధంగా మాతో గుంటూరు కారం చేసేటప్పుడు ఆ సెట్లో కలిసి ఉన్న రోజులు కలిసే తిన్నాం అందరం. తేజ కాకుమాన్ అనే ఉన్నాడు ఆర్టిస్ట్, తను, రఘుబాబు గారు, నేను, సురభి ప్రభావతి గారు అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. ఓకే. ఇప్పుడు హీరోస్లో ఎవరైనా వెంకటేష్ గారు కానీ లేదా మహేష్ బాబు గారు వీళ్ళు ఎవరితోనన్నా ఒక కాన్వర్సేషన్, ఒక మాట్లాడే ఒక సిచ్యువేషన్ ఏమైనా ఏర్పడింది? లేదమ్మా, ఓన్లీ వర్క్. అంటే వాళ్ళు వాళ్ళ వ్యాపకంలో వాళ్ళు ఉంటారు. డైరెక్టర్ గారితో సీన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కూడా కాదేమో. అంటే మీరు ఇందాకన్నారు చూసారా, ఏది మామూలుగా ప్రత్యక్ష భజన పరోక్ష భజనలో ఒకటి అవుతుంది. మనం పొలైట్గా ఉంటే వర్క్ బాగుంటుంది. ఒక్కొక్కసారి అది కూడా ప్రమాదమే. అసలు మన దాన్ని మన స్తబ్దతగా ఉండటం కూడా ప్రమాదమే. కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకే తిరుపతి వెళ్ళినప్పుడు గోవింద అనాల్సిందే. అనకపోతే అన్ని గోవిందాల్లో మన గోవింద ఎలా పడుతుంది మనం అనకపోతే. అంతేగాని అంతకు మించి ప్రత్యేకత ఏం లేదా. అందరూ బాగుంటారమ్మా. అటు పమ్మిసాయి గారు, నర్రాసీన్ గారు, ఆర్టిస్టులుగా దేవిప్రసాద్ గారితో చేసేటప్పుడు కానీ, శ్రీకాంత్ అయ్యంగారు కానీ, ఇట్లా వీళ్ళు అందరూ బాగుంటారు. శ్రీకాంత్ అయ్యంగారు ముక్కుసూటి మనిషి కదా. కొంచెం అంటే ఆయన ప్రపంచం అలా లీడ్ చేశారు కాబట్టి అలా ట్యూన్ అవటం కరెక్టే, ఇదేం రాంగ్ కాదు. ఆయన లోపల ఒకటి ఉంచుకొని పైన ఒకటి ఇదే ఉండడు, స్ట్రైట్. నాకు బాగా కమెడియన్స్లో బాగా ఈ యూత్లో ఉన్న వాళ్ళు సుదర్శన్ గారు ఒకళ్ళు, ప్రవీణ్ గారు ఒకళ్ళు, వీళ్ళిద్దరూ ఒక్కసారి పరిచయం అయిన వాళ్ళతో కూడా చాలా బాగా ఇదిగా ఉంటారు. జబర్దస్త్లోకి వచ్చేసరికి అప్పారావు గారు అంటే మేమందరం కలిసి చేసిన వాళ్ళం. రాకెట్ రాఘవ్ గారు, వీళ్ళందరూ అప్పటికీ ఇప్పటికీ అదే వినయం మెయింటైన్ చేస్తూ అందరితో బాగుండేవాళ్ళు. వీళ్ళు చెప్పుకోవాలి ఈ సందర్భంలో, వాళ్ళు అంత ఎదిగినా అలా ఉన్నారు. మనకు ఒకవేళ భగవంతుడు కరుణించి మనం ఎదిగినా కూడా అలాగే ఉండాలి అంటారు ఉదాహరణ వీళ్ళందరూ. సో జబర్దస్త్లో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి వెల్ సెటిల్డ్ ఉన్నారు, అలానే సినిమాలు చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. సో అదంతా ఒక డిఫరెంట్ జోన్. వాళ్ళతో కలిసినప్పుడు కానీ లేదంటే అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఆ స్టైల్ ఎలా అనిపించింది? అంటే వాళ్ళతో నేను స్క్రీన్ షేరింగ్ 1-2 సార్లు జరిగిందమ్మా. జబర్దస్త్ నేను చేయలేదు కాబట్టి ఆ షేరింగ్ది లేదు. థియేటర్ షేరింగ్ ఉంది నాకు.
జబర్దస్త్ అప్పారావు గారితో వీళ్ళతో థియేటర్లో వర్క్ చేసాం. ఆకెళ్ళ గోపాలకృష్ణ కానీ ఓకే. ఇట్లా వీళ్ళతో చేశాను. అందరూ బాగుంటారు, ఎక్కడ ఏం తేడాలు ఏమి ఉండవు. వీళ్ళలో అంటే ఇలా టీవీ షోస్ చేసే వాళ్ళలో ఏ ఎప్పటికైనా సరే ఇతను ఒక మంచి నటుడు అవుతారు అనిపించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మంచి నటుడు అవ్వాల్సిన వాడే, పాపం టైం అతను కలిసి రాలేదు. రాధాకృష్ణ గారని టీవీ సీరియల్స్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంచెం నిశ్శబ్ద ఖాళీగా ఉన్నారు. చాలా సీరియల్స్ చేశారు. అటు ప్రభాకర్ గారు వాళ్ళ సీరియల్స్ కానీ చేశారు. అతనికి మంచి ఫ్యూచర్ ఉండాల్సింది, అనుకున్నది స్థాయిలో లేదు. బయటకు వస్తే 10 మంది అతన్ని గుర్తుపట్టి దగ్గరకు వచ్చే సందర్భం ఉంటుంది. కాకపోతే నేను అంతగా ఎక్కువగా ఇది చేశాను, కాలేదు. ఓకే. సో భీమ్లా నాయక్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, ఎలా ఉంది అంటే నిత్య మీనన్తో కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు, రానా గారు ఇలా పెద్ద పెద్ద క్యాస్ట్ అండ్ డిఫరెంట్ జోనర్ ఫిల్మ్, లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్. మీది త్రూ అవుట్ క్యారెక్టర్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాజ్ ఏ ఆడియన్గా వాళ్ళు ఏం చేసినా నాకు బాగుంటుంది, నచ్చిన వాళ్ళు కాబట్టి. సాగర్ చంద్ర గారు బాగా ఇష్టం దర్శకుడు, త్రివిక్రమ్ గారు ఇంకా ఇష్టం, ఓకే. అలాగే పవన్ గారు అంటే మీ అందరితో పాటు నాకు ఇష్టం, రాణా గారు డెడికేషన్ ఇష్టం. వాళ్ళిద్దరూ పోటాపోటీగా ఉన్నప్పుడు అది చూడటానికి థియేటర్లోనే మాకు చాలా గూస్ బంప్స్ వచ్చే సందర్భంలో అనిపిస్తుంది. మేము ఇంకా లైవ్ లో చాలా చాలా ఆనందానికి లోనయ్యేవాళ్ళం సెట్లో. అంటే అంత స్టార్లు అయ్యిండు కూడా ఒక సీన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని పండించడం కోసం 1-4 సార్లు చదువుకొని ఇద్దరు పోటాపోటీగా చేస్తుండేవాళ్ళు. కరెక్షన్స్ చెప్పుకునేవాళ్ళు, చాలా గొప్ప విషయం అది. ఒకరికొకరు కరెక్షన్స్ చెప్పుకునేవాళ్ళు, నేను ఇలా చేస్తాను, ఇలా చెయ్యి అని చెప్పుకునేవాళ్ళు. డైరెక్టర్ వాళ్ళకి ఫ్రీ ఇచ్చేవాళ్ళు. అందరూ వాళ్ళిద్దరూ ఓకే సెట్ అయింది అనేంత వరకు అందరూ అలా చూస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ వేరే పక్కకు వెళ్ళేవాళ్ళు కాదమ్మా. 150 మంది క్రూ మధ్యలోనే చేసుకునేవాళ్ళు. వాళ్ళ గురించి చెప్పే స్థాయి కూడా నాకు లేదు, కానీ వాళ్ళు చేసిన పని చెప్పాలి. చాలా హార్డ్ వర్కర్స్ ఆ విషయంలో. ఊరికే అవ్వలేదమ్మా హీరోలు ఎవరు, అందరినీ అనరే హీరో అని. గ్రేట్, అంతే, వాళ్ళందరూ గ్రేట్. మీరు మిడిల్ క్లాస్ మెలోడీస్ లో కూడా చేశారు కదా. ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ వేషం చేశాను. అవును, నాన్నగారు చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ కావచ్చు లేదా బాగా నచ్చిన సినిమా అసలు మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది చాలా బాగా కరెక్ట్ అయ్యే ఫిల్మ్. బికాస్ ముఖ్యంగా ఆయన క్యారెక్టర్, ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఉండే సంబంధం అనేది చాలా మందికి రిలేటబుల్. నా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ చాలా మంది రిలేట్ అవుతూ ఉంటారు. అండ్ అందులోనే మీరు కూడా వర్క్ చేయడం అదే సినిమాలో. అంటే అదే నేను చేయాల్సి రావడానికి కారణం ఏంటి, అసలు ఆ సినిమా మా ఊరు రావడానికి కారణం దాంట్లో ఆనంద్కి మదర్గా చేసిన ఆవిడ సురభి ప్రభావతి గారు. అది మా గ్రామం వచ్చి షూట్ చేసుకునే పరిస్థితి ఆవిడ వల్లే వచ్చింది. అలాగే దాంట్లో రంగస్థల కళాకారులు ఎక్కువ ఉండటానికి కారణము ఆవిడే. ఎందుకంటే అప్పుడు విజయ్ గారిని అప్రోచ్ అయితే మనకి చాలామంది ఆర్టిస్టులు తెలుస్తారండి అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పడంతో వినోద్ గారు వాళ్ళందరూ, నేటివ్ ఆఫ్ గుంటూరు అయినా వినోద్ గారిది, అలా ఎక్కువ కలిసాం. ఆ సినిమాలో కరెక్ట్గా ఆర్ఎంపీ వేసేట మీరు చేతులు కానండి అంటే, సార్ లొకేషన్లను నేనైనా చూస్తూ ఊళ్ళో షూటింగ్లో దగ్గర నేను తోడుంటూ వేషం చేసి కక్కుర్తి పడ్డాడంటారు సార్. వద్దు సార్, నేనేదో నాది చేసుకుంటున్నాను, నన్ను వదిలేయండి అన్న. బలవంత పెట్టారు, అయినా వదిలేసేయండి అన్నాను, వదిలేశారు. కరెక్ట్గా మేము డిస్పెన్సరీ పర్మిషన్ తీసుకున్న రోజున రావాల్సిన ఆర్టిస్ట్ ఆగిపోయాడు. వాళ్ళు వేరే అతను అనుకున్నారు, ఆగిపోయాడు. అప్పుడు అక్కడే ఉన్న నేను ఇక నన్ను తప్పదన్నారు, ఇంక చేసేది లేక చేసేసాను. అంతేగాని పాప నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు, నేను కూడా ఆ రోజు చెయ్యాలన్న దీంట్లో లేను, కానీ అది ఉపయోగపడింది నాకు. ఆ వేషం కూడా ఉపయోగపడింది. నాన్నగారి రెప్యుటేషన్ ఎప్పుడైనా మీకు హెల్ప్ అయిందా, మీకు అవకాశాలు రావడానికి? ముందు చాలామందికి తెలియదమ్మా. రమణ గారు అబ్బాయి విజయ్ ఇద్దరు ఆర్టిస్టులు అనే విషయం సినిమా ఇండస్ట్రీలో 95% తెలియదు. సెట్లోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే నేమ్ చార్ట్లో ఏదైనా గోపరాజు అనేది చూసిన తర్వాత కొంతమంది అడుగుతారు, గోపరాజు గారు ఆయన పెద్ద ఆయన ఏమవుతారు, మీ బ్రదరా అని అడుగుతారు. ఫాదరు, ఇద్దరు అన్నదమ్ములా ఉన్నారు కదండి అంటారు. ఈ విగ్రహాలు అలాంటివి అంటారు. అలా తప్పితే సాధ్యమైనంత వరకు పాపం ఆయన ఎక్కడన్నా ఎవరన్నా అడిగితే కనుక మా అబ్బాయి కూడా ఆర్టిస్టే అని చెప్తారు, కానీ ఇవ్వండి అని ఆబ్లిగేషన్ ఆయన పెట్టరు. ఆయన షూట్ జరుగుతున్న సెట్లో కూడా నేను పెద్దగా వెళ్ళను. నాన్నగారు ప్లే చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చింది? నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్ బాగా ఇష్టం, అలాగే రంగబలిలో క్యారెక్టర్ కూడా బాగా ఇష్టం. ఓకే. సో
సో మీరు అప్కమింగ్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఇది ఇప్పటి వరకు చేసిన పాత్రల కన్నా ఒక కొత్త తరహా పాత్ర చేస్తున్నాను అనిపించిన క్యారెక్టర్ ఏదన్నా ఉందా బృంద బృంద okay. బృంద ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? నేను దాంట్లో సిఐ క్యారెక్టర్ నెగిటివ్ రోల్. ఓకే సల్మాన్. నెగటివ్ రోల్. నెగిటివ్ రోల్ సాల్మాన్ అని. ఓకే ఆడియన్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది, నా రూడ్నెస్ తెలుస్తూ ఉంటుంది. ఓకే వితౌట్ మేకప్ చేసినప్పుడు సేమ్ ఇలాగే ఉంటాను యాజ్ ఇట్ ఈస్గా. బాగా చేయించుకున్నాడు సూర్య గారు, డైరెక్టర్ గారు. ఆ క్రెడిట్ ఏదైనా వస్తే ఆయనదే, మంది కాదు. తర్వాత నాకు బాగా ఇష్టమైనది ఇప్పుడు జై 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 హేలో క్యారెక్టర్ కూడా బాగా ఇష్టం. ఓకే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది అది. సో మీకు నటన మీద సర్టన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో కొంతమంది ఆర్టిస్టుల పేరు చెప్తాను, హీరోల పేర్లు చెప్తాను. వాళ్ళలో డిఫరెంట్గా అనిపించిన ప్రతిభ కానీ టాలెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. ప్రయత్నిస్తాను. సో అల్లు అర్జున్ గారు అట్రాక్టివ్ ఆర్టిస్ట్. ఓకే వాట్ అట్రాక్ట్స్ యూ మోర్ ఇన్? అంటే థియేటర్లో ఒక 1000 మంది చూస్తున్నాం అనుకోండి, మొదటివాడి ఫీలింగ్ ఏంటో 1000వాడి ఫీలింగ్ కూడా అదే. కరెక్ట్ యా. దానికి స్టైలిష్ స్టార్ అంటారు, కానీ నేనేమంటే ఎవరినైనా పట్టేసుకోగలడు అంటాను. సో రామ్ చరణ్ తేజ్ ఫుల్ మీల్స్ ఆర్టిస్ట్. ఓకే అంటే క్యారెక్టర్లో కనుక నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చేయగలరు, అన్నీ ఇచ్చేయగలరు. ఒకటే సినిమాలో నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటే అది చాలా బాగా చేయగలరు అని మీరు అంటున్నారు. 100%. ఓకే ఇప్పటి వరకు అలాంటి క్యారెక్టర్ ఆయన చేయలేదు. అయ్యో మనకి దీంట్లో చేశారు కదమ్మా, అవును ట్రిపుల్ ఆర్లో రైట్ యా త్రిబుల్ ఆర్ చేశారు. ఆయన ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మనం ఆయన ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అని మనం చెప్పినా మనకు పేరు వస్తుంది, కానీ ఆయనకేం ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు బార్న్ ఆర్టిస్ట్, బర్నింగ్ ఆర్టిస్ట్. ఆయన టైమింగ్ వేరు, ఆయన డిక్షన్ వేరు, డెడికేషన్ వేరు, ఆయన డైలాగ్ డెలివరీ వేరు, ఆ పంజా వేరు అంతే. త్రిష గారు కమిట్మెంట్ ఆర్టిస్ట్. నిత్య మీనన్ మంచి నటీమణులు, జాతీయ అవార్డు తీసుకున్న వాళ్ళ గురించి చెప్పే స్థాయి కరెక్ట్గా అయితే లేదు. మీరు అడిగిన వాళ్ళతో కొంతమంది నాకు బాగా ఇష్టం కాబట్టి చెప్పగలిగాను, కొంతమందితో చేస్తున్నాను కాబట్టి చెప్పగలిగాను. కృతి శెట్టితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కృతి శెట్టి అంటే నేను ఇది చేసింది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. దాంట్లో అంటే కాంబినేషన్ తక్కువే, కానీ క్యూట్ ఆర్టిస్ట్. అంటే లిటిల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి. ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ. ఆడియన్ ఆర్టిస్ట్. ఆడియన్స్కి ఎప్పుడు కావాల్సిన మంచి జోష్ కావాలి, 100% ఇస్తుంది అమ్మాయి. ఆడియన్స్కి కావాల్సిన ఆర్టిస్ట్. ఓకే అండ్ రామ్ పోతినేని గారు. రామ్ పోతినేని గారు కూడా మేల్స్లో ఫుల్ ఎనర్జీ ఆర్టిస్ట్. ఆయన అంతే, అదొక కిక్ అంతే. ఎప్పుడైనా పూరి జగన్నాథ్ గారిని కలవటం జరిగింది? లేదమ్మా, అదొక్కటి మిగిలిపోయింది. ఓకే ఇంకా కొంత ఏదన్నా చేయాల్సిన పని ఉంది, అది చేసిన తర్వాత ధైర్యం చేస్తా ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన దగ్గర చేయాలని కొంత కావాలి, మనకే కొంత కావాలి ఇంకా మెటీరియల్. ఆ మెటీరియల్ కొంచెం వచ్చిందని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అడుగు. అంటే ఎలాంటి మెటీరియల్ కావాలని ఉద్దేశం? కంప్లీట్ న్యాచురల్ మెటీరియల్ కావాలి. ఓకే ఓకే కంప్లీట్ న్యాచురల్ ఉండాలి. స్పాంటనేస్ సీన్ని అడాప్ట్ చేసుకోవటం కానీ అవి కావాలి. ఓకే కంప్లీట్ న్యాచురల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి. ఇలా ఈ రెండు కలిసిన యాక్టర్ ఎవరని మీరు ఫీల్ అవుతారు? సునీల్ గారు, ఓకే ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు. సునీల్ గారు కమీడియన్గా స్టార్ట్ చేసి హీరోగా అయ్యి మళ్ళీ ఇప్పుడు మంచి పాత్రలు చేస్తూ ఉన్నారు. ఆయన మళ్ళీ హీరోగా అయితే బాగుంటుంది అనేది అనిపించిందా ఎప్పుడైనా? ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రయత్నం చేశారు కాబట్టి. అసలు ఎవరి కమీడియన్ కామెడీలో ప్రూవ్ చేసుకున్న వారు ఎవరైనా సరే ఏ వేషానైనా చేసేయగలరు. ఆల్రౌండర్ కమీడియన్, ఆల్రౌండర్. అదే లాంగ్వేజెస్లో ఆఫర్స్ వచ్చాయా సార్? లేదమ్మా, ఈ మధ్య అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ వెళ్ళడం అంటే మనం అంత ఎదగలేదు ఇంకా నేను కిందే ఉన్నాను. తప్పకుండా సార్, ఆ రోజులు కూడా రావాలి. వేరే లాంగ్వేజెస్లో కూడా మీరు తెలుగు ఇండస్ట్రీ ప్రతిభను అక్కడ కూడా చాటాలని కొంచెం పట్టు కావాలమ్మా, మాండలికాల మీద, ఇతర భాష మీద. ఇది తక్కువ చదువుకున్నందువల్ల వచ్చిన ఇబ్బందిగానే నేను గమనించుకున్నాను. సరే ఇప్పుడు దాని మీద ఇంకా ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిందే, కానీ చదువుకొని థియరీ ప్రకారం నేర్చుకునే స్థితి లేదు. కానీ నటుడన్న ప్రతివాడికి ఇతర భాషలు అనగా నీ చుట్టూ ఉన్న వాటిలో కనీసం ఒకటి రెండింటి మీద టచ్ ఉండకపోతే ఎదుగుదల కష్టం అవుతుంది, ఖాయం. ఇది అనుభవంతో
మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. ఓకే. అలాగే నువ్వు ఎంత నటుడివైనా అవసరమైన మాండలికాన్ని నువ్వు చెప్పలేనప్పుడు వేస్ట్. ఇప్పుడు కొన్ని మాండలికాలు ఉన్నాయి, నా వల్ల కాదు, నేను ముందు చెప్పేసి వచ్చేస్తాను. ఆ రోజు తలదించుకొని వస్తాను అనుకుంటాను, ఇది నా ఓటమి అనుకుంటూ వస్తాను. ఇప్పుడు మనం ఒక రంగంలో మంచి స్థానం సంపాదించుకున్న తర్వాత మన పిల్లలు కూడా అదే రంగంలో ఉండాలనుకుంటాం. సో మీ తర్వాతి తరం కూడా ఇండస్ట్రీలో లేదా నాటకాల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఆ అదృష్టం భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా, మా నాన్నకి ఇచ్చాడు. నాకు ఎందుకు ఇవ్వలేదంటే, ఆడపిల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెస్తే ఈ లోపు తెచ్చి ఉండాలి నేను. ఇక్కడి నుంచి ఇక చదువు, తర్వాత కొంచెం పెద్దదవటం, ఉద్యోగం, పెళ్ళి ఉంటాయి కాబట్టి అవకాశం ఛాన్స్ లేదు, తక్కువ చదువు. బాబు 10 ఇయర్స్, వాడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దాంతో ఈ సైడ్ అతను నేను ఇచ్చేయలేను. ఓకే. కాబట్టి ఈ జన్మకు అదృష్టం లేదు. ఓకే. ఓకే సార్. మీరు అలానే రమణ గారు, మీరిద్దరూ కూడా మాకెప్పుడూ ఇండస్ట్రీలో కనిపిస్తూనే ఉండాలి. ఇంకా మంచి మంచి సినిమాలు, మంచి మంచి పాత్రల్లో మమ్మల్ని అలరిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.